ఈ వీడియో అర్ధరాత్రి గుసగుసలు గురించి ఉంటుంది. దాంతోపాటుగా ఈ వీడియోలో ఎక్కువ తనూజ గారి గురించే ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్గా రాత్రి 2 గంటల 5 నిమిషాలు ఎంత ఉంది, 2 అవర్స్ సంథింగ్ ఉంది. ఆ 2 అవర్స్ సంథింగ్లో ఆల్మోస్ట్ 2 అవర్స్ సంథింగ్ తనూజానే ఉంది. తనూజ లేని ఫ్రేమే లేదు. తనూజ ఈ వీడియో మొత్తం తనూజ జపం ఉంటుంది. ఎందుకంటే వీడియో మొత్తం ఆ రోజు అర్ధరాత్రి గుసగుసలో కూడా ఈరోజు అదే ఉంది. దాంతోపాటుగా ఈరోజు ఆ అమ్మాయి మనసు విప్పి మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగానే కొన్ని యాంగిల్స్లో చాలా పాజిటివ్గా అనిపించారు. హార్ట్ఫుల్గా చెప్తాను, చాలా పాజిటివ్గా అనిపించారు. అండ్ కళ్యాణ్ది తనూజ గారి రిలేషన్ కూడా చాలా క్యూట్గా అనిపించింది. అండ్ సంజన గారు కూడా నాకు బాగా అనిపించారు. కొన్ని పాయింట్స్లో నేను ఏకీభవించను, ఖచ్చితంగా ఇది రాంగు, ఇది అబద్ధం చెప్పారు, ఇది మార్చి చెప్పారు అనే పాయింట్లు కొంచెం వచ్చింది. బట్ స్టిల్ ఓవరాల్గా చూస్తే తన గేమ్ ఇది. బీయింగ్ తనూజ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అన్న ఫీలింగ్ ఈరోజు అర్ధరాత్రి గుసగుసలు వచ్చిన తర్వాత అనిపించింది నాకు. హార్ట్ఫుల్గా చెప్తున్నాను, బీయింగ్ తనూజ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అని అనిపించింది. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత జడ్జి చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ స్టార్టింగ్ లైక్ చేసి స్టార్ట్ చేయండి. 10 సెకండ్స్ మౌనం పాటిస్తాను, లైక్ చేయండి. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేయండి. 10 lakhs దగ్గరలోను. పాయింట్ బై పాయింట్ చెప్తా. ఏ పాయింట్ కూడా మీరు యాక్సెప్ట్ చేయలేనట్టుగా ఉండదు, అన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అది చదివి వినిపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ముందు ఒక్క పాయింట్ చెప్పిన తర్వాత దీనికి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదు చెప్పండి. నేను ఇది చాలాసార్లు చెప్పాను, బట్ ఈరోజు కొంచెం స్ట్రాంగ్గా చెప్దాం అనిపించింది. తనూజ గారి ఆర్ట్ రిలేటెడ్గా ఏంటంటే, మన నుంచి నేను ఏసీ వేసుకోకుండా చూసారు, చలి పుడుతుంది కదా, ఇప్పుడు ఇది లావుది వేసుకున్నాను. తనూజ గారి ఆర్ట్ రిలేటెడ్గా నేను ఎందుకంటే బీయింగ్ తనూజ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అని చెప్పాను. నాట్ ఓన్లీ బీయింగ్ తనూజ కాదు, ఏ కంటెస్టెంట్ అయినా ఈ సిచ్యువేషన్లో ఉన్న కంటెస్టెంట్కి ఎవరికైనా కష్టం. యాజ్ ఎక్స్ కంటెస్టెంట్గా నాకు అర్థమైంది. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ సీజన్లో ఏ సీజన్లో జరిగిన పెంట ఈ సీజన్లో ఏం జరిగిందంటే, టూ మచ్ ఆఫ్ హింట్స్ ఇచ్చారు. ఈ వీడియో మొత్తం చూడము, ఖచ్చితంగా మీరు అంటే అరే బాగుందిరా, పర్ఫెక్ట్గా చెప్పావు అనేసి అంటారు. తనూజ గురించి నెగిటివ్ చెప్పిన పాయింట్లు కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఏంటంటే ఫస్ట్ నుంచి ఈ సీజన్లో వచ్చినంత ఓవర్ హింట్లు ఏ సీజన్లో ఎవరికి రాలేదు. ఈ సీజన్లో క్లియర్ హింట్స్ ఏంటంటే, తనూజ టాప్, తనూజ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనేసి వచ్చేసాయి. అది తనూజకి అర్థమైంది, తనూజతో పాటు హౌస్ మేట్స్కి అర్థమైపోయింది. క్లారిటీ ఇనిషియల్ డేస్లోనే అర్థమైపోయింది. త్రూ వైల్డ్ కార్డ్స్ కావచ్చు, త్రూ దివ్య కావచ్చు, అందరి వల్ల అర్థమైపోయింది. సో కాబట్టి ఇలాంటి హింట్స్ వచ్చింది ఈ సీజన్లోనే. ఈ హింట్స్ వచ్చినప్పుడు జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే, అది ఈవెన్ తనూజ గారు ఈరోజు నైట్ మాట్లాడేటప్పుడు నాకు అనిపించింది. అంటే ఈ ప్రెషరు, ఈ స్ట్రెస్ తీసుకుంటాను చూసావా, ఇదంతా దీనివల్ల అని అనిపించింది. ఎక్కడంటే, నేను విన్నర్ అని వచ్చేసింది. నేను విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, నేనే టాప్లో ఉన్నానని వచ్చింది అమ్మాయికి హింట్స్, అందరి హింట్స్ నుంచి. అప్పుడు ఆ ప్రెజర్ ఉంటుంది. ఏం ప్రెజర్ ఉంటుంది? ఇప్పుడు నేను విన్నర్ అని అంటున్నాను కాబట్టి నేను దాన్ని నిలబెట్టుకోవాలనే ప్రెజర్. 24 గంటల గేమ్ అని తాపత్రయపడే ఆ రేంజ్లోకి వచ్చేస్తారు. నేను ఇంకా 24 గంటలు ఆడాలి, విన్నర్ అంటున్నారు కదా, ఇంకా దాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయం ఒకటి వస్తుంది. ఆ స్ట్రెస్లో ఉండింది. క్లియర్ ఆ స్ట్రెస్ కనపడిపోతుంది ప్రతిసారి. గేమ్ ఆ ఫీలింగ్లో ఉంది. రెండోది ఏంటంటే, ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఇనిషియల్ డేస్లో నేను చాలాసార్లు చెప్పా, వచ్చిన వైల్డ్ కార్డ్ కావచ్చు, వచ్చిన దివ్యతో సహా అందరూ కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా తనూజని టార్గెట్ చేసిన వాళ్ళే. అది ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తుంది. అందరూ టార్గెట్ చేసిన వాళ్ళే, ఇంక్లూడింగ్ అందరు వైల్డ్ కార్డ్స్, ఇంక్లూడింగ్ ఇమాన్యుయల్, ఇంక్లూడింగ్ కళ్యాణ్ కూడా ఇనిషియల్గా ఆ వీక్ ఎదురుతో స్లిప్స్ వీక్ ఉంది చూసారా, అది ఎవరిది తప్పేం కాదు. బట్ వాళ్ళు కూడా ట్రై చేశారు తనూజకి అగెన్స్ట్కి వెళ్దామని. ఎందుకంటే వాళ్ళకి కూడా విన్నర్ అవ్వాలని ఉంటుంది కదా, విన్నర్ లాగే అవ్వాలి. ఎవ్వడు కూడా నాటకాలు ఏమీ లేదు. మా బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ నీ ముందుండే వాళ్ళని తెలియకుండానే వాళ్ళని పుల్ చేస్తూ ఉండాలి. పుల్ చేసి నువ్వు పైకి వెళ్ళాలి అంతే. అది మరీ దారుణంగా కనపడకూడదు జనాలకి, అంతే. అది కొంచెం టాక్టికల్గా చేస్తారు. అంతేగాని ఎవరు కూడా ఇప్పుడు మంచిగా ఫ్రెండ్లీగానే ఉంటూనే వాళ్ళని దాటి వెళ్ళాలి, అదే గేమ్. కానీ ఆ రోజు వీళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇమాన్యుయల్ అని కళ్యాణ్ ఉన్నప్పటికి కూడా ఆవిడికి అగెన్స్ట్గా వెళ్ళడానికి కొన్ని సిచ్యువేషన్స్ని చూశారు. బట్ వర్కౌట్ కాల. అది ఎందుకు వర్కౌట్ కాలేదంటే, తనూజకి కూడా అర్థమైంది ఇదంతా, ఈ కంటెంట్ రిలేటెడ్. తనూజకి కూడా ఎక్కడ అర్థమైందంటే, అరే నేను టాప్లో ఉన్నా, వీళ్ళందరూ వచ్చి నన్నే టార్గెట్ క్లియర్గా చెప్తుండే. తనూజ ఈజ్ డిఫికల్ట్. ఎందుకంటే క్లియర్గా వచ్చి ఆయేషా నువ్వే నా టార్గెట్ అన్నది. క్లియర్గా వచ్చి మాధురి గారు కూడా వచ్చి బాండింగ్స్ అది ఇది అన్నారు, అదంతా అయిపోయింది. ఆ తర్వాత సరికి క్లియర్గా ఇంకా దివ్య గారు కూడా వచ్చినప్పటి నుంచి క్లియర్గా ఆవిడతో గొడవ వేసుకుంటా ఉన్నారు, భరణి గారు రిలేటెడ్ ఇష్యూలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన తర్వాత భరణి గారు దివ్యతో క్లోజ్ ఉండకుండా తనూజతో క్లోజ్గా ఉన్నాడు. అక్కడ కూడా అర్థమైపోద్ది అమ్మాయికి, సంథింగ్ నా గ్రాఫ్ బాగుండబట్టి వీళ్ళు నాతో ఉంటున్నారన్న ఫీలింగ్ క్లియర్గా అర్థమైపోద్ది. ఇక్కడ ప్రతి ఒక్కరూ టార్గెట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ నాతో పోటీ పడడానికి ట్రై చేస్తున్నారు. ఆ ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి అమ్మాయి. నాకు తెలుసు నేను నెంబర్ 1, బట్ నాతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే, నన్ను లాగడానికి ట్రై చేస్తున్నారంటే దాన్ని ఫైట్ చేయకుండా ఆగిపోయింది.
నాకు తెలిసి తనూజ ప్లేస్లో ఎవడున్నా కూడా అదే చేస్తాడు. అది చేయకపోతే ఆటోమేటిక్గా ఆ రోజు ఆయేషానే పైకి లేపేది ఆవిడ. అది చేయకపోతే ఆ రోజు ఎవరైతే వీటితో టార్గెటెడ్గా రమ్య ఉంచుతారా రమ్యను కూడా పైకి లేపేది. లేపకుండా ఉండాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని నేను నెంబర్ 1 తెలిసిపోయింది వీళ్ళకి. తెలిసి వాంటెడ్గా నన్ను టార్గెట్ చేస్తున్నా. ఒకరైతే ఓకే, రిపీటెడ్గా చాలామంది చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అమ్మాయికి అనిపించింది అరే నేను ఇంకా కామ్గా ఉందాం. అందుకని అప్పుడు స్ట్రాటజీ మార్చింది అమ్మాయి. ఆయేషాతో రివర్స్ అవ్వాల, నాకేం అవసరం అని. అంతకుముందు అంత అయ్యేది. ఎలా అయ్యేది నేను ఆ రోజు కూడా చెప్పాము. ఇది ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదు. ఈ రోజు నాకు ఎందుకు చెప్పాలి, ఈరోజు అమ్మాయి మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఇదంతా నిజమే కదా. మేబీ ఒక 10-20% నేను నెగిటివ్ యాంగిల్లోనే చూస్తున్నాను అన్నింటిలో అన్న ఫీలింగ్ వచ్చింది. హార్ట్ఫుల్గా చెప్తున్నాను. మేబీ ఒక 10-20% తనూజాది అన్నీ నెగిటివ్గా చూస్తున్నానేమో అని ఎందుకు అనిపించింది. ఈరోజు అమ్మాయి మాట్లాడినప్పుడు అన్నీ కనెక్ట్ చేసుకుని నాకు అనిపించింది కరెక్టే కదరా అనిపించింది. ఎందుకంటే ఈరోజు అందుకని అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుని నాకు నేను ఊహించుకొని ఓహో ఈరోజు అలా జరిగింది అని చెప్తా. ప్రతి పాయింట్ మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్లో మీరు చూస్తే హరీష్ ఒక మాట అంటే, చిన్న మాట అంటే అమ్మాయి 2-3 రోజులు మాట్లాడాలి హరీష్తో. నేను అట్లా అంత ఈజీగా కనెక్ట్ అవ్వను అనేసి శ్రీజతో కూడా చెప్పదు. నేను పీరియడ్స్లో ఉండే నాకు ఇష్యూలు ఉన్నాయి అవి నేను చెప్పుకోలేదు అవన్నీ నేను వెంటనే కనెక్ట్ అవ్వలేను శ్రీజ అని చెప్పద్ది. ఆ బిహేవియర్ ఉండే ఆ అమ్మాయి వెంటనే ఆయేషతో మాట్లాడింది, వెంటనే రమ్యతో కూడా మాట్లాడడానికి ట్రై చేసింది. అది ఎందుకంటే దట్ ఈస్ గేమ్. ఆ గేమ్ ఎందుకు ఆడాల్సి వచ్చిందంటే అమ్మాయి టాప్లో ఉందని తెలిసి వాళ్ళు వాంటెడ్గా టార్గెట్ చేస్తారు అని క్లియర్గా ముఖం మీద చెప్తున్నప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలంటే వాళ్ళకి తిప్పు కొట్టాలనే ప్లాన్తో ఆడింది. అదే చేసింది. దట్ ఈస్ గుడ్ గేమ్. ఈ రకంగా అమ్మాయి గేమ్ ఆడుతూ వచ్చింది. ఆ గేమ్ ఆడాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ హింట్స్. ఒకటి వచ్చేసరికి ఆవిడే టాప్ ఉందని ఆ టాప్లో నిలబెట్టుకోవడానికి తీసుకున్న ప్రెజర్లు తీసుకోవాలి కాబట్టి అవతలోని ప్రతి ఒక్కరిని నమ్మడం ఆపేసింది అమ్మాయి. ఎందుకు నమ్మడం ఆపేసిందంటే నేను టాప్లో ఉన్నాను అంటే ఎవరు నా దగ్గరికి వచ్చినా ఇది నిజంగానే బిగ్ బాస్ వాళ్ళు ఇప్పించిన ఓవర్ హింట్స్ వల్ల అమ్మాయి స్ట్రెస్లో ఉందండి. ఒకటి, నాతో ఎవరు బాగా మాట్లాడినా అందరూ నన్ను లాగడానికే ట్రై చేస్తున్నారేమో, అందరూ నా చుట్టూ గేమ్ ఆడుతున్నారేమో, లేకపోతే నేను టాప్లో ఉన్నాను నాతో ఉంటే ఖచ్చితంగా ఓట్స్ కోసం ఉన్నారని అనుకుంటే మైండ్ అంటే బయటికి చెప్పట్లా, ఇంటర్నల్గా అవే రన్ అవుతుంటాయి. ఓట్ల కోసం ఉంటారేమో, జెన్యూన్గా ఉండలేదేమో, దాంతోపాటుగా నాతో గొడవ వేసుకుంటే వీళ్ళు వాంటెడ్గా నన్ను పుల్ చేయడానికి గొడవ వేసుకుంటారేమో అనేసి ఆవిడ వాళ్ళతో కలిసిపోవడం, ఎందుకు వీళ్ళకి ఛాన్స్ ఇవ్వడని. అలా ప్రతి దాంట్లో కూడా ఆవిడకి ఓవర్ హింట్స్ వల్ల ప్రాబ్లం వచ్చింది. దానివల్లే ఇవన్నీ క్రియేట్ అవుతూ వచ్చాయనేసి నా ఉద్దేశం. ఇది విన్నారు కదా, ఇది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనిపిస్తే ఈ టైం ఫ్రేమ్ పెట్టి కామెంట్ చేయండి. దీని రిలేటెడ్గానే అర్ధరాత్రి గుసగుసలు మొత్తం ఉంది, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అర్ధరాత్రి గుసగుసలు ఆవిడ మాట్లాడినవి కొన్ని నచ్చని కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూస్తే ఆవిడ గేమ్ ఆడిన విధానం, ఫస్ట్ నుంచి వచ్చిన విధానం, ఆ డిఫికల్ట్ పార్ట్ అనేది మళ్ళీ ఇంకొకసారి నాకు గుర్తుకొచ్చింది. చాలా బాగా అనిపించింది. మొత్తం వీడియో మొత్తం చూడండి, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మాత్రం సోషల్ మీడియాలో ఒకటి రన్ అవుతుంది నైట్ నుంచి, ఫుల్ నెగిటివ్గా, భయంకరమైన నెగిటివ్గా. దాని గురించి కూడా మాట్లాడతా, డిమాండ్ రిలేటెడ్గా తనుజ అన్న మాటల్ని. ఫస్ట్ నామినేషన్స్ అయిపోయాయి, స్లోగా చెప్తామా. ఫస్ట్ నామినేషన్స్ అయిపోయాక అందరూ ఫుల్ స్మైలింగ్. నాకు అప్పుడే చిరాకు అనిపించింది, మా సీజన్ 6కి మీరు ఎంత బాధపడి ఉంటారా మామ అని. సారీ మామ నా తరపు నుంచి. సీజన్ 6లో నేనున్నప్పుడు ఏదైనా ఇష్యూ అయితే నేను మాత్రం వెంటనే మాట్లాడలేదు మామ. ఎవరో ఒకరు వచ్చి నాతో మాట్లాడితే మాట్లాడాల్సి వచ్చేది. తప్పదు, మా సీజన్ మొత్తం అట్టే అయ్యింది. మా సీజన్ని మించిపోయింది. మీరు ఎంత బాగుండి తిట్టుకొని ఉంటారో మా సీజన్లో నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అరే అయిపోగానే గొడవ లేకుండా, గొడవ అవగానే కొట్టుకొని తిట్టుకొని అంత వెంటనే హ్యాపీగా ఫీల్ అయితే చూసి ఆడియన్స్కి ఎలా ఉంటుందని. నైటు కామెడీగానే జరిగినాయి. ఒక తనుజాది ఇమాన్యుల్ తప్పించి మిగతా అంతా ఫన్నీగా జరిగిపోయింది. ఇమాన్యుల్ ఒకటి కొంచెం సీరియస్గా వేసాడు, తనుజ కొంచెం సీరియస్గా వేసింది. అంతే, మిగతా అంతా ఫుల్ కామెడీ జరిపింది. వరస్ట్ నామినేషన్స్. ఇంకా బిగ్ బాస్ కూడా ఏం చేయలేకపోతుంది, వదిలేస్తాడు. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా మిస్టేక్ ఉన్నాయి. అయితే నామినేషన్స్ అవగానే ఎవరికి నామినేషన్ చేస్తారో వాళ్ళందరూ హ్యాపీగా క్లోజ్గా నవ్వుకుంటూ ఫుల్ జోకులు వేసుకుంటున్నారు. నాకు వెంటనే వచ్చింది కోపం, చంపకేసి పగలు కొట్టుకోవాలనిపించింది. అలా నవ్వుకుంటా ఉన్నారు. ఇమాన్యుల్, రీతు ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ. ఇద్దరు అనేసి బొగ్గలు గిలుకున్నట్టు మాట్లాడుకుంటారు, హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాత సంజన, తమ్ముడు డెమాన్. ఇక్కడ నాకు ఈరోజు నైట్ సంజన గారు ఒక 2 సిచ్యువేషన్స్ నచ్చారండి. 2-3 సిచ్యువేషన్స్లో. ఒకటి, తనూజ గారు సంజన గారికి నామినేట్ చేశారు, అది మనసులో ఏం లేదు, ఆవిడేం అంత మనసులో పెట్టుకోరు. 2, రీతు చోతో కలిసిపోయారు. 3, టికెట్ ఫినాలేలో డెమాన్ పవన్ కూడా కామెంట్ చేశాడు. ఆవిడకి గత్యంతరంలాగే నామినేషన్ చేశారు. క్లియర్, నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించావు తమ్ముడు అనేసి నామినేట్ చేశారు. అయిపోయిన వెంటనే మళ్ళీ కూడా పోయి, తమ్ముడు టికెట్ ఫినాలే కొట్టేది నేనే, నాతో పోటీ పడాలంటే మామూలుగా కూడా అనేసి ఫన్ జనరేట్ చేస్తుంది. ఆ తర్వాత వెళ్ళి సంజన గారు తనూజ గారిని ఓదార్చిన విధానం, తనూజ గారు బాధల్లో ఉంటే ఆవిడని గమనించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అనేసి కూర్చున్న విధానం నాకు సూపర్ అనిపించింది. అది ఎందుకు అనిపించింది అంటే, పెద్దగా లేవు ఇష్యూలు, ఆవిడకి ఈవిడికి ఉన్నాయి. అంటే నామినేషన్ చేసుకున్నారు కదా ఇప్పుడే, స్టిల్ అదేం లేకుండా వాకింగ్ చేసి ఆవిడ వచ్చి మళ్ళీ కూర్చొని దాదాపుగా ఒక 1/2 అవర్ to 45 minutes ఆవిడ బాధ అంతా వినింది కాదా అనేసి ఆవిడకి డబ్బా కొట్టడం కాదు, ఆవిడ రిలేటెడ్ ఏదైనా చిన్న ఉన్నప్పుడు ముఖం మీద చెప్పడం కూడా జరిగింది. 1-2 పాయింట్స్లో నువ్వు కొంచెం ఎక్కువ థింక్ చేస్తున్నావు, కొంచెం అక్కడక్కడ తిరుగుతున్నావు అని కూడా చెప్పడం జరిగింది. అది బాగా అనిపించింది నాకు, దాని గురించి చెప్తాను.
ఓవరాల్గా గుడ్ అర్ధరాత్రి గుసగుసలు ఇంకా అయిపోయిందండి. తర్వాత ఇమాన్యుల్, రే డెమాన్ నేనేం డిఫెండ్ చేయగలరా, నువ్వేంట్రా రీజన్ అలా చెప్తే ఏందిరా. ఆ తర్వాత ఇమాన్యుల్, అవునరా చెప్పేది వేరేలా ఉండాలి కానీ నువ్వు నేను నామినేషన్లోకి రావాలనుకున్నా, నువ్వు చెప్పేది వేరేలా ఉండాలి కానీ ఇదేంట్రా ఇది చెప్పేస్తే నేనేం చేయాలరా, నేను ఎట్లా చెప్పాలరా. సరే ఏది చెప్పాలన్నా ఏం చెప్పాలన్నా ఇమాన్యుల్ కానీ దాన్ని కూడా సరే నవ్వేసి యాక్సెప్ట్ చేస్తుంటే తనకే మంచిది కదా నామినేషన్లో ఉండాలన్నా. వీళ్ళంతా ఊరంతా వాళ్ళ కుటుంబం మొత్తం వచ్చి చెప్పినా కూడా వినట్లా. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుల్, అన్న సుమన్ అన్న ఇది చాలా ఫన్ అండి, అందరూ ఈ సీజన్లో బిలో ద బెల్ట్ మాట్లాడడం అని హరీష్ నుంచి వచ్చింది కదా అన్న, నువ్వు ఎబో ద బెల్ట్ మాట్లాడావు అన్న సుమన్ అన్న, ఎబో ద బెల్ట్ ఏందన్నా ఆ రీజను అన్న, నేను షౌటింగ్ చేయట్లే అన్న, రీతు వచ్చా నేను పెద్దగా షౌట్ చేస్తున్నాను అని చెప్పేసాడంటే అన్న నేనేం పెద్దగా షౌట్ చేయట్లేదు, నువ్వు అబౌ ద బెల్ట్ మాట్లాడు అంటే సుమన్ అన్న ఎక్స్ప్రెషన్ మాత్రం సీరియస్, అంతే సీరియస్గా ఉండవు. ఆ తర్వాత వచ్చి భరణి అన్న నువ్వు ఉండొద్దు అంటున్నాడు. భరణి గారు బాగా ఫన్నీ అయ్యాడండి, మంచి ఫన్నీ, ఆయన వాయిస్ మాడ్యులేషన్స్ కానీ పిల్లడు మాట్లాడు వచ్చి నువ్వు ఉండొద్దు అంటున్నాడు డెమాన్ని, అన్న సుమన్ ఉండొద్దు అంటున్నాడు అనేసి నవ్వుకుంటూ పెద్దగా అరుచుకుంటున్నారు. ఏదేమైనా అన్న ఇదేమన్నా హాస్టల్ అన్న ఉండొద్దని పంపిస్తా అంటే ఏం మాట్లాడుతున్నావు అన్న అంటే రీతు నువ్వు అరుస్తున్నావు అని అంటున్నారని అందరూ ఫన్నీగా మాట్లాడుకున్నారు. అంటే అంత జోక్స్ వేసుకున్నారు అందరూ అక్కడే అదే స్పాట్లో. తర్వాత డెమాన్ కళ్యాణ్తో ఇది క్యూట్గా అనిపించింది, వెరీ క్యూట్గా అనిపించింది. మీరు గమనిస్తే కళ్యాణ్ ఆ టీషర్ట్ స్వెటర్ అంటారు దాన్ని, అది బాగుంది. నేను ఆ బటర్ఫ్లైస్ ఈవెన్ తనూజ బటర్ఫ్లైస్ లాగా ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటావు అనేసి డెమాన్ అన్నది. అది అప్పుడు నాకు ఆ బటర్ఫ్లైస్ గుర్తుకొచ్చింది, ఆ అమ్మాయికి కూడా అది గుర్తుకొచ్చింది ఏమో కళ్యాణ్ టీషర్ట్ చూసి ఏమన్నా అట్లా అనేమో అనుకున్నా. ఆ బటర్ఫ్లైస్ బాగుంది నేను అనుకున్నా, భలే ఉంది టీషర్ట్ని. అదే మాట పాపం డెమాన్ నుంచి వచ్చింది, రే ఇది బాగుందిరా నీకు ఇలాంటివి, సో బాగుంది గుడ్, ఇలాంటివి కొనుక్కో బయటికి వెళ్తారు ఇవే వాడు స్వెటర్స్ లాంటివి అనేసి అంటారు. ఈ కాన్వర్జేషన్ కొంచెం క్యూట్గా అనిపించింది. ఇది అన్న తర్వాత కళ్యాణ్ కూడా బిల్డప్కి వెళ్ళి అద్దాల గిద్దాలు చూసుకుంటూ ఉంటాడు, బాగా అనిపించింది. వీళ్ళిద్దరు కొంచెం ఒక దగ్గరగా ఉన్నప్పుడు బాగా అనిపిస్తాయి సీన్స్. ఎందుకంటే కళ్యాణ్ అంటే డెమాన్కి పడదన్నట్టు క్లియర్ కనపడుతుంది. ఇనిషియల్ డేస్ నుంచి ప్రతిసారి కళ్యాణ్ నామినేట్ చేయాలని అనుకోవడము, కళ్యాణ్ స్లిప్ వచ్చి నేను నామినేట్ చేసేవాను అనడము, నువ్వు చేసి ఉండొచ్చు కదా అనేసి రీతు అనడము, నువ్వు కళ్యాణ్తో క్లోజ్గా ఉండను అని అనడము, ఇవన్నీ జరుగుతానని ఇవి క్లియర్ కనపడతా ఉండే. అండ్ కళ్యాణ్కి 2-3 సార్లు బొక్క పెట్టాడు, ఇది కూడా కనపడుతుంది. బట్ అలాంటి పర్సన్ క్లోజ్గా ఉన్నప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది ఇద్దరు కూడా. తర్వాత సరికి అన్ని ఫ్యాక్ట్స్ చెప్పేస్తా, ఫీల్ అయినా పర్లేదు. నెక్స్ట్ సరికి రీతు అయిపోయిన తర్వాత బాత్రూంలో తనూజ అండ్ ఇమాన్యుల్ కాన్వర్జేషన్ జరిగింది. ఏ కాన్వర్జేషన్, వీళ్ళ నామినేషన్లు ఏదైతే మాట్లాడుకున్నారో దాని గురించే బాధపడుతూ తనూజ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందంటే నేను మాట్లాడినవు అన్నా కానీ నా నామినేషన్ అన్నానా, నన్ను ఇప్పుడు నీతో కూడా ఆర్గ్యూ చేసేటప్పుడు ఏమన్నాక ఇమాన్యుల్ నన్ను నువ్వు మాట్లాడినివ్వు అన్నాను కానీ నా నామినేషన్ ఇది, నన్ను మాట్లాడినివ్వు అన్నా, నేను నామినేషన్ చేయాలని నేను అనుకోలేదనే పాయింట్ తీసుకొచ్చింది. ఎందుకంటే డెమాన్ అన్నాడు కదా నామినేషన్ చేస్తుండే దానివి కాబట్టి నువ్వు మాట మార్చేసావు లాస్ట్లో ఆయన ఏడ్చేసరికి అనేసి అన్నది వచ్చిన దాన్ని. ఇది డెమాన్ ఫస్ట్లో నాకు రాంగ్ అనిపించింది కానీ అట్లా చెప్పడం కరెక్టే అనిపించింది. 100% సరే నామినేషన్లో టైం వేస్ట్ చేసింది కానీ బట్ లాస్ట్కి డెమాన్ కూడా చేసింది. డెమాన్ కూడా వచ్చేసాడు, నామినేషన్ చేశాడు, నామినేషన్ చేసిన తర్వాత మార్చేశాడు. ఇది డెమాన్ కరెక్ట్గా నామినేషన్ చేసిన మార్చేశాడు. ఈ తనూజ అట్లీస్ట్ నామినేషన్ పాయింట్ ఎత్తల. బట్ స్టిల్ నాకేమనిపిస్తుంది అంటే తనూజ నామినేట్ చేయడానికి రాలేదు, క్లారిటీ ఇవ్వడానికి వచ్చింది. ఆ క్లారిటీ ఎందుకు ఇవ్వడానికి వచ్చిందని నాకు అనిపిస్తుంది అంటే దట్ ఈస్ గేమే. నేను నైటే చెప్పేశాను, ఇలా చెప్పుకుంటా పోతే తప్పు, అది 100% తప్పు. బట్ గేమ్లో భాగం ఏంటంటే గేమ్లో భాగం నామినేషన్స్లో అనేది ఎక్కువ మంది చూసే ప్రాసెస్. ఆ టైంలోనే ఈ క్లారిటీ ఇచ్చేస్తే ఎక్కువ మందికి కూడా రీచ్ అవుద్ది, ఎక్కువ మందికి కూడా తెలుసుద్ది నా ఉద్దేశం ఏంటి అనేది స్మార్ట్గా ఆలోచించి అనుకోవాలి. బట్ బిగ్ బాస్ ఇది ప్రకారం వాళ్ళందరూ మాట్లాడే హక్కు ఉంది, వాళ్ళు వచ్చి నీ క్లారిఫికేషన్ ఇక్కడ ఇచ్చుకుంటామంటే తప్పే. అండ్ డెమాన్ పోంది అక్కడ వరకు బాగా మాట్లాడి సరే, లాస్ట్కి వచ్చేసరికి తను కూడా చేసిన పెంటదే నామినేషన్ చేసి మార్చేశాడు. మరి అది అక్కడ కొంచెం వీక్ అయిపోయింది ఆ పాయింట్. ఆ తర్వాత ఏముంటుందంటే సీరియస్ మూమెంట్లో ఉంటేనే బెటర్ క్లారిటీ అని చెప్పా, ఆ టైంలో చెప్తేనే బెటర్ క్లారిటీ వస్తుందని చెప్పా. ఫస్ట్ టైం అంత హైపర్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే వాడు నామినేషన్ చేస్తాడు అనుకోలేదు, కొంతమంది అనుకున్నా. నేను ఎందుకు హైపర్ అయ్యాను అంటే వాడు నామినేషన్ చేస్తాడు అనుకోలే, కొంతమంది చేస్తారనుకున్నా కానీ అందుకు హైపర్ అయ్యేది మాత్రం చాలా ఓవర్గా హైపర్ అయిందండి. నేను నైట్ రివ్యూలో చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. నాకైతే నిజంగా ఐ ఫెల్ట్ ఇట్. హైపర్ అవ్వడం చాలా వర్స్ట్గా హైపర్ అయ్యారు. అండ్ ఆ వర్స్ట్గా హైపర్ అయ్యారని నేను అనడం కాదు, తనూజాకి అనిపించి రాత్రి అందరితో షేర్ చేసుకుంది. నేను హైపర్ అయ్యాను వాడికి షారీ కూడా చెప్పారని అనుకున్నారు. ఆవిడే ఫీల్ అయ్యారు, ఎక్కువగా మాట్లాడేసాను, ఓవర్గా మాట్లాడేసాను. ఆ అమ్మాయి ఫీల్ అయింది, ఇమాన్యుల్ ఫీల్ అయ్యాడు, రీతు ఫీల్ అయింది, అందరూ ఫీల్ అయ్యారు. అది క్లియర్గా అయ్యింది. అదంత అవసరం లేని కాడ హైపర్ అయిపోయి ఇష్టం వచ్చి మాట్లాడేసరికి ఆవిడే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ రీజన్ కూడా నేను యాక్సెప్ట్ చేయను.
తను నాకు చేయాలనుకున్నాను, అతను చేస్తే కోపం వచ్చింది. తను చేయడానికి ఎందుకు అనుకుంటారు నాకు అర్థం కాదు. ఎందుకు అనుకున్నది అంటే దానికి ఒక పాయింట్ కూడా చెప్తా. నామినేషన్స్లో ఆవిడ పక్కనే కూర్చుంది, దానికి మధ్యలో వస్తలే, దానికి కూడా ఒక రీజన్ ఉంది. దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్స్ మనకు తెలిసిన తర్వాత అనిపించింది, ఇందాక అందుకనమాట అమ్మాయి అనింది కాబట్టి మనం సీరియస్గా చెప్పాం, ఓకే మనసు మారింది. నాకేం సిగ్గుండు, నాకు సిగ్గు ఏముండదు. కరెక్ట్గా గంట ముందు సీరియస్గా ఒక కంటెస్టెంట్ అంటే తర్వాత పాజిటివ్ వస్తే 100% మనస్ఫూర్తి బూడేస్తా. ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు సీరియస్ అయింది అనేది అర్ధరాత్రి కూసుకొచ్చి చెప్పేస్తుంది. అదేందో కూడా చెప్తాను. ఈ పాయింట్ నువ్వు హోల్డ్ చేయండి. ఆ తర్వాత ఏమన్నా అయిపోయింది కదా, ఓవర్ రియాక్ట్ ఒక అయిపోయింది, వదిలేసి హ్యాపీగా ఫీల్. తనుజ, సంజన గారు పెట్టేసుకోండి, ఆకలితో ఉన్నప్పుడు ప్లీజ్ గో హెడ్ అన్నారు. వచ్చి నీ కోసం వెయిట్ చేస్తున్నాం ఫుడ్ అది అంటే, అయ్యో నా కోసం ఎందుకండి, పెట్టేసుకొని తినండి, ఏదేం ప్రాబ్లం లేదన్నది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే తనుజది అది ఇంటెన్షనల్గా చేస్తారా లేకుంటే ఈ ఓవర్ స్ట్రెస్లో ఉండి అలా బిహేవ్ చేస్తుందో తెలియదు. 100% ఒక 3-4 టైమ్స్ అంటే ఆవిడ ఒక్క మాట అంతా బాగుండి ఈ ఒక్క పాయింట్ ఎందుకు ఇట్లా ఫ్లిప్ అయ్యారు, ఈవిడ సంబంధం లేకుండా ఫ్లిప్ అవుతున్నారన్న ఫీలింగ్ వస్తుంది. అర్ధరాత్రి కూసుకుంటే 1-2 సార్లు వచ్చింది. ఇది పెద్ద ఫ్లిప్ కాదు, బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఫ్లిప్. ఎందుకంటే అడగకుండా పెట్టుకున్నందుకే సంజన గారికి ఒకటి అప్పుడు గొడవ పడింది, ఈవిడికి సంజన గారికి పెద్ద గొడవ. ఇప్పుడు అడగకుండా పెట్టేసుకోవాల్సింది కదా, నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటున్నారు. అప్పుడు ఆవిడ అంటారు అలా కాదు, మళ్ళీ అప్పుడు అయింది కదా అంటే అదేం కాదు లేట్ అయింది కదా పెట్టేసుకుని అంటున్నారు. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు అని అంటే వాళ్ళకేం అర్థమవుద్ది, వాళ్ళు కరెక్ట్గా అనుకోలేరు కదా. బట్ దీంట్లో కొంచెం క్లారిటీ తనుజ వైపు కొంచెం పాజిటివ్ సైడ్ అంటే నామినేషన్స్ నేను ఎక్స్ కంటెస్టెంట్గా చూసాను కాబట్టి దాన్ని మళ్ళీ పాజిటివ్గా అనుకోవడానికి రీజన్ వెంటనే నాకు అనిపించింది, ఇదేంట్రా ఆ రోజు గొడవ వేసుకున్నాం కాబట్టి వాళ్ళకి భయం ఉంటుంది కదా, పెట్టుకోమంటే ఎట్ట పెట్టుకుంటారా అని. బట్ దీంట్లో కొంచెం పాజిటివ్ యాంగిల్ నాకు ఎక్కడ కనపడింది అంటే మళ్ళీ నామినేషన్స్ నేను చూసి వచ్చాను కాబట్టి నామినేషన్స్ అయిపోయే టైంకి మోస్ట్లీ 2-3 అవుతాయి, మార్నింగ్ 2-3 అవుతాయి, చాలాసార్లు 2-3 అవుతాయి. సాయంత్రం 6 స్టార్ట్ చేస్తారు, 1-2-3 5-6 గంటలు జరుగుతాయి. నాకు తెలిసి నేను నైట్ కూడా ఒక 4-5 గంటలు జరిగినట్టే, అంటే 11-12 ఉంటుంది. సో ఆ టైంలో ఆల్రెడీ లేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి పెట్టుకొని తినమనే ఉద్దేశమే ఉండొచ్చు. ఓకే నామినేషన్ కాబట్టి. ఆ తర్వాత సంజన, అయ్యో భయం వేస్తుందబ్బా అంటే లేట్ అయింది కదండి ఏం కాదు. తనుజ, ఈ పాయింట్ మోస్ట్ కాంట్రవర్షియల్ పాయింట్, దీని మీద మీ ఒపీనియన్ కూడా చెప్పాలి. తనుజ ఏమైందంటే మీకు వినిపించండదు, నేను ఇంక చెవుల్లో పెట్టుకొని వింటా కాబట్టి వినిపించింది. డిమాండ్ పవన్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, అతనికి బ్యాక్ పెయిన్ కాబట్టి డిమాండ్ పవన్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు తనుజాని చూపించరు, మనకి ఎవరిని చూపించరు, బట్ వాయిస్ వినపడుతుంది. ఆవిడ ఏమంటారంటే తనుజ, డాక్టర్కి చెప్పు పెద్ద సిరంజి ఏదైనా ఉంటే పొడవమని, ఇంకా 3 వీక్స్ పైకి లేవకూడదు. డాక్టర్కి చెప్పు పెద్ద సిరంజి ఏమన్నా ఉంటే పొడవమని, ఇంకా 3 వీక్స్ పైకి లేవకూడదు అనేది ఫుల్ వైరల్, ఫుల్ ట్రోల్ అవుతున్న టాపిక్ ఇది. మీరు చెప్పండి దీంట్లో తనుజ రైటర్ రంగా డాక్టర్కి చెప్పు పెద్ద సిరంజి ఏముండి 3 వారాల పైకి లేవకూడదని. నా ఒపీనియన్ ఏంటంటే 1000% ఇది కామెడీగానే, నో డౌట్ కామెడీ, చాలా సర్కాస్టిక్గా చాలా కామెడీగా అన్నారు. ఎందుకు అంటారంటే వాళ్ళిద్దరు గొడవ అయితే వీడికి ఏమన్నా అవసరమా అనేసి ఆవిడ కంటెంట్ చూపించలేదు, ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూపించలేదు కాబట్టి వీళ్ళందరికీ నెగిటివ్గా అనిపించవచ్చు. కానీ అర్ధరాత్రి గుసగుసలు క్లియర్గా చూస్తే తర్వాత వచ్చి కూడా ఇమాన్యుయల్ డెమాన్ కూడా వీళ్ళిద్దరు బాగానే మాట్లాడుకుంటారు, సారీ కూడా చెప్పుకుని అంతా అయిపోయింది కాబట్టి అది ఫన్నీగానే. బట్ అది హెల్త్ రిలేటెడ్ అయ్యేసరికి అది ఫన్ నుంచి అది ట్రోల్లోకి వెళ్ళింది. ఎంత ఫన్ అయినా హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ వేసి 3 వారాలు లేకూడదు, ఇవన్నీ ఎందుకండి హెల్త్ విషయంలో అన్నారు. బట్ ఆ ఇంటెన్షన్ క్లియర్గానే ఫన్నీ వేనే, చాలా ఫన్నీలో వేలా అనేది. నాకు అది పెద్దగా నెగిటివ్గా దాన్ని గుచ్చి ఫుల్ నెగిటివ్ వర్స్ట్గా మాట్లాడింది అనేటట్టుగా ఏం నాకు అనిపించలేదు. బట్ అనకుండా ఉంటే బాగుండదు అనిపించింది, ఎందుకంటే అది హెల్త్ రిలేటెడ్ కదా, దాంట్లో కామెడీ ఏంటి అనేది అనిపించింది. బట్ ట్రోల్ చేస్తున్నట్టుగా నాకు సార్ అడగాలి అనేటట్టుగా ఇది అయితే పెద్ద ఇష్యూలో అంతేం అనిపించలేదు. ఎందుకంటే ఆ కామెడీ ఎవరి ముందో చేసి ఉంటే ఈ నాశనం ఇవ్వాలి, ఈ 4 వారాలు లేకూడదు ఇట్లా అని ఉంటే ఓకే, బాగా వరస్ట్ అనొచ్చు. అతని ముందే అతను అరిచేటట్టే, అతని ముందే అతనికి వినపడేటట్టు, హౌస్ అంతా వినపడేటట్టే అన్నది అది కామెడీనే. కామెడీ కాకపోతే ఎవడైనా వేరే వాళ్ళ దగ్గర చెవుల్లో రుద్దితే చెవుల్లో గులుగులు అంటే అది సీరియస్ టోన్. ఇక్కడ అందరి ముందే అన్నప్పుడు అమ్మాయి సర్కాస్టిక్గా అన్నది అది పెద్ద వయసు లైట్, దాని పెద్ద ఇది అయిపోతుంది. బట్ ఈ సీజన్ అలా తయారైంది. ఎలా తయారైందని చెప్తానండి. నేను నైట్ చెప్పడం మర్చిపోయాను. ఈ సీజన్ ఎలా తయారైందంటే నాకు అందరూ మెసేజ్ చేస్తుంటారు, అందరూ తనుజ గారికి దగ్గరగా ఉండే బ్యాచ్ మెసేజ్ చేస్తుంటారు, కళ్యాణ్కి దగ్గరగా ఉండే బ్యాచ్ మెసేజ్ చేస్తుంటారు. ఎలా అన్నా చూడన్నా అని ఇద్దరు పెడతారు. బీపులు అన్నారు, మొన్నటి దాకా తనుజ గారి ఫ్యాన్స్ బీపులు వాడాడు బూతులు వాడాడు అంటే, నిన్న కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకొక మెట్టు ఎక్కి తనుజ లైవ్ వీడియో తీసుకొచ్చి ఆ లైవ్ వీడియోలో బీపులు వస్తాయి, మ్యూట్ వస్తుంది అనమాట ఆ లైవ్ వీడియోలో. దాన్ని తీసుకొచ్చి ఎన్ని బూతులు వాడిందో చూడన్నా నువ్వు మాట్లాడాలంటారు. నేను చెప్పేవరే బూతులు కాదయ్యా స్వామి, అది లైవ్ ఫుటేజ్. అది ఆ లైవ్ ఫుటేజ్లో భాగంగా ఎపిసోడ్లో వేసుకోవడం కోసం కొన్ని మ్యూట్ చేస్తారు. ఎందుకంటే లైవే చూస్తే ఎపిసోడ్ చూడరు కదా, ఏముందో చూడడం కోసం కొన్ని కావాలని మ్యూట్ చేస్తారు, అది ఎపిసోడ్లో వేస్తారు. దాన్ని పట్టుకొని దాన్ని బూతులు అంటున్నారంటే వీళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళు అంటున్నారు.
అలా తయారైంది సోషల్ మీడియాలో. వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నా కూడా వీళ్ళందరూ కంపు చేస్తున్నారు. అలాగే ప్రతి టాపిక్ని ఎక్కువ చేసుకుని ఓవర్ ఎగ్జాజరేట్ చేసుకుని తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత తింటున్నారా, అందరు తింటున్నప్పుడు తనూజ వచ్చింది. తనూజ వచ్చి రీతు కూడా కూర్చొని, అది కాకుండా ఇంకేమన్నా హట్ చేశానా ఇప్పుడు, అంతకుముందు ఏదో మాట్లాడినట్టున్నారు నడుచుకుంటూ వచ్చినప్పుడు, అదే డెమాన్ని ఏమైనా హట్ చేశానా, డెమాన్ని ఏమైనా హట్ చేసి మాట్లాడినంటే రీతు తర్వాత చెప్తా అనేది, ఇప్పుడు తినాలంటే చెప్పు, నేను తిన్నాను ఇప్పుడు తినాలంటే చెప్పు అంటే అప్పుడు రీతు ఏమనలేదు ఇంకా అంతే. తనూజ వాడు చాలా అన్నావు అనేసి అంటున్నాడు అంటే ఆల్రెడీ మాట్లాడేసుకున్నారనమాట. అదే ఎపిసోడ్లో వస్తుంది. రీతు అదే ఎక్కిరివ్వడం, అది నేను చెప్పగా ఎక్కిరిస్తున్నాడు మాట్లాడడం, జిండేసుకుని కూర్చున్నావుగా ఆ పెయిన్ గురించి కొంచెం ఎగతాళి చేసినాడు, ఇవన్నీ వర్స్ట్. దాని గురించి అంటుందన్నమాట. ఎక్కిరించడం ఇవన్నీ నచ్చలేదు నాకు కూడా అంటే తనూజ వాడు స్టార్ట్ చేస్తేనే నేను చేశారా, వాడే చేశాడు ఎక్కిరించడం. బట్ ఎపిసోడ్లో టెలికాస్ట్ అయిన దాని ప్రకారం, లైవ్లో చూసిన దాని ప్రకారం తనకి మించి ఓవర్గా ఎక్కిరించినట్టుగా, ఓవర్గా ఇరిటేటింగ్గా గట్టిగా అరిచి మాట్లాడేది ఖచ్చితంగా తనూజ. ఈవిడేమంటుందంటే వాడు చేసిన తర్వాత నేను చేశానంటే తనూజ ఫస్ట్ థింగ్ వాడు నా మైండ్లోనే లేడురా. రీతు లేదు నువ్వు ఉన్నావు వాడి మైండ్లో నువ్వు ఉన్నావురా అని నాకు చెప్పిండు అనేసి చెప్తుంది. తనూజ బాధపడడానికి రీజన్ ఏంటంటే తర్వాత చెప్పద్ది అమ్మాయి. తనూజ వాడు ఏదైతే పాయింట్స్లో చెప్పాడో అవన్నీ బెడ్ టైంలో కూర్చొని డిస్కస్ చేసినవేరా అనంది. అనగానే ఈ పర్టికులర్ టైంలో అలిగేసి వెళ్ళిపోయింది తనూజ. ఎందుకు అలిగెళ్ళిందంటే వాడు ఏదైతే డిస్కస్ చేసినో మనం బెడ్ టైంలో నార్మల్గా మాట్లాడుకున్నవేరా అవన్నీ అంటే, అమ్మాయి అందరూ 5-6 మంది ఉంటారు, వాళ్ళ పాటికి వాళ్ళు తింటూ ఎంఐ సైడ్ కూడా చూడకుండా ఎంఐ చెప్పేది వినరు, చెప్పి సైలెంట్గా ఉంటుంది. ఇలా వెళ్ళి చూసి అలిగేసి వెళ్ళిపోద్ది. అలిగేసి వెళ్ళిపోయింది. ఇంక డైరెక్ట్గా అలిగేసి వెళ్ళిపోతే తర్వాత వాళ్ళు రికగ్నైజ్ అయ్యారు. ఏం జరిగింది రికగ్నైజ్ అయితే ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి ఇదే బిహేవ్. దీన్ని నెగిటివ్గా చూడాలో పాజిటివ్గా చూడాలో తెలియట్లా. ఓవరాల్గా రోజంతా ఎవ్రీ డే ఇదే అయినప్పుడు తెలియకుండా అమ్మాయి నాకేమనిపిస్తుంది అంటే క్లోజ్ సర్కిల్స్లో ఉండేవాళ్ళు నాకు అటెన్షన్ ఇవ్వాలి, నా కోసం వినాలి, నా కోసం టైం స్పెండ్ చేయాలి, చేయకపోతే నేను హర్ట్ అయిపోతా, అలుగుతా అనేది నార్మల్. నాకు నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా, అది నాకు నచ్చదు. ఏంట్రా ప్రతి దానికి అలిగేదన్న ఫీలింగ్ నాకైతే నచ్చట్లా. బట్ ఇక రోజు అదే జరుగుతున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే ఇది యాక్టింగ్ అంటే దానికి ఇప్పుడు అంత అలిగేది ఖచ్చితంగా నెగిటివ్ వెళ్ళొద్దని తెలుసు ఊరికైనా. బట్ స్టిల్ చేస్తుంటే ఆ అమ్మాయి నార్మల్గా ఇంట్లో అలిగినట్టే, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అలిగినట్టే ఇక్కడ వాళ్ళందరి దగ్గర అలుగుతుందేమో అని అనిపిస్తుంది. బట్ ఈ అలుగుడు ఓవర్ నెగిటివ్గా ఏం లేదు. వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత మళ్ళీ వాళ్ళతో మాట్లాడింది కూడా. వాళ్ళు అరుస్తూ ఉన్నారు, ఏంటి ఈ పిల్ల వెళ్ళిపోయింది, ఓహో మనం వింటలేదని వెళ్ళిపోయింది అనేసి నవ్వుకుంటా ఉన్నారు. నవ్వుకుంటా ఉంటే ఆ అమ్మాయి ఒకటి సీరియస్ తింటుంది ఆడు కూర్చొని. తర్వాత అరిచేసి ఇమానుయల్ వెళ్తాడు, అదిగో నా ఫ్రెండ్ ఆ పిల్లకాడి నేను వెళ్తాను, వద్దు పోయి నేను వెళ్ళి మాట్లాడతాను అనగానే కేకలేస్తున్నా వెళ్ళా అమ్మాయి, నేను వెళ్తాను నా ఫ్రెండ్ కోసం అనేసి వెళ్తుంటే అక్కడే కూర్చో చెప్తున్నా ఏం వద్దులే రావద్దులే అనేసి అన్న తర్వాత కూడా వెళ్ళి కూర్చుంటాడు. తర్వాత తనూజ రా కూర్చో, సరే డెమాన్ వస్తాడు అప్పుడే బెడ్ డాక్టర్ దగ్గర నుంచి వస్తే రా కూర్చో చెప్తావు మాట అంటే తినేవన్నాడు. సరే ఫుడ్ తెచ్చుకోరా, ఈ డిస్కషన్ మనం చూపించాలి అది మాట్లాడుంటారు. ఆ తర్వాత అక్కడ కూర్చొని తినడం అనమాట. బెడ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు డెమాన్. కూర్చుంటే ఆ డిస్కషన్ ముందు తనూజ ఇమానుయల్తో ఏమంటుందంటే, మొన్న వీళ్ళిద్దరూ గొడవలో ఎందుకు ఎక్కువ రీతుకు సపోర్ట్ చేశాక అంటే వీళ్ళిద్దరు గొడవలో నేను రీతుకి ఎక్కువ సపోర్ట్ చేశా కదా, అందుకే ఫీల్ అయ్యాడంట, అందుకే రీతికి చెప్పాడంట నేను నిన్ను నామినేట్ చేస్తానని. ఇది రీతు చెప్పిందంట. అది ఏ వర్షన్లో చెప్పిందో మనకు తెలియకుండా జడ్జ్ చేయలేం. బట్ వీళ్ళిద్దరికి గొడవ అయితే మొన్న దాంట్లో ఎక్కువ ఆ సైడ్ తీసుకున్నది. ఏ సైడు? రీతు సైడ్. ఈవెన్ రీతు సైడ్ తీసుకున్నది ఆ రోజు కూడా డెమాన్ పవన్ చుట్టేనే అది జరిగింది. ప్లస్ సేవ్ చేసేటప్పుడు కూడా డెమాన్ పవన్ వైపు మాట్లాడకుండా రీతు నీకేమో పోతుంది అన్నట్టుగా చెప్పింది. అది డెమాన్ పవన్ ఉండే. అక్కడ నుంచి కొంచెం డెమాన్ పవన్ కోపం ఉండే. బట్ మొన్న ఈ మధ్య గొడవ కూడా ఎక్కువ రీతు స్టెప్ తీసుకున్నాం అనేసి డెమాన్ పవన్ అన్నానంట రీతు తను నేనే నామినేట్ చేస్తా అమ్మాయిని. అది ఈ అమ్మాయికి రీతు చెప్పింది. అది ఎలా చెప్పిందో మనకు తెలియదు. ఆ విషయం ఇమానుయల్తో చెబుతూ అందుకే రీతుకి చెప్పాడంట వాడని చెప్పిన తర్వాత డెమాన్ వచ్చి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని డిస్కషన్. సుమన్ అన్న ఏంటన్నా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తావన్నా, అదేం నామినేషన్ అన్న అంటుంటే సుమన్ అన్న సీరియస్ ఏం మాట్లాడలే, హైలైటెడ్. తర్వాత తనూజ సంజన గారు రీతు చెప్పాక గుర్తుకొచ్చింది ఎవరు గొడవలో దూరకూడదని. నాకేమనిపిస్తుందంటే రీతు చెప్పింది ఇప్పుడు ఈఎంఐ సైడ్ నేను తీసుకున్నానని చెప్పి అవతలడికి మండి అవతల నన్ను నామినేట్ చేస్తే నేను ఇంకెవరు దూరకపోకూడదు, ఎవరు గొడవలో దూరకూడదని నాకు ఇప్పుడు అనిపించిందండి. అనవసరంగా దూరాను. తర్వాత రీతు ప్రతి దాంట్లో మీరు ఇది ఈ డిస్కషన్ జరిగేటప్పుడు వినపడింది అమ్మాయికి, రీతుకి వినపడి ప్రతి దాంట్లో మీరు అని అనకండి, ఓకేనా, నానేమో నన్ను తీసుకొని వస్తున్నాను అందరికీ చెప్తున్నాను అనకండి, నాకు చాలా ఇరిటేటింగ్ ఉంది, మేము ఇద్దరమే గొడవలు వేసుకుంటున్నాం ఎక్కడనేసి అనేది. వాస్తవానికి వాళ్ళిద్దరే గొడవలు వేసుకోవట్లేదు, ఎక్కువ మంది వేసుకుంటున్నారు, అందరికీ గొడవలు అవుతున్నాయి.
బట్ వీళ్ళిద్దరివే బిగ్ బాస్ చరిత్రలన్నీ తిరిగేసుకొని వచ్చిన కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఇది ఫేక్ ట్రాక్ నడిచింది స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో. ఇప్పుడు ఓకే వదిలేశారు, ఇంకా నడవట్లేదు, వర్కౌట్ కావట్లేదని. అది జరిగినప్పుడు ఆటోమేటిక్గా దానికి కొంచెం చీప్గానే చూస్తారు. అది ఫేక్ ట్రాక్ లాగా నడిచింది, అది ఎవ్వరికైనా తెలుసు, అది క్లియర్ క్లారిటీ కాబట్టి కొంచెం చీప్గానే చూస్తారు. అలాంటప్పుడు వీళ్ళకి లోపల ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఇంకా దగ్గర నుంచి చూస్తారు కదా, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ గొడవ కూడా దానికి వేసుకుంటున్నారా వీళ్ళు కంటెంట్ కోసం అనిపిస్తుంది. నార్మల్గా అదేమో జరిగేది. ఈ ట్రాక్లు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆ లవ్లు అలిగేది ఇవన్నీ వచ్చిన ప్రతిసారి ఫుటేజ్ వస్తుందని కూడా చేస్తారు. ఆ డౌట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చూసుకున్న వాళ్ళకి అందరికీ వస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా వచ్చి వీళ్ళిద్దరిది చిరాగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకు చిరాగ్గా అనిపిస్తుంది అంటే ఒక రోజులో 10 గొడవలు వేసుకుని 10 గొడవల తర్వాత కలిసిపోతుంటే 10 సెకండ్లకి ఎప్పటికైనా కాలద్ది. ఒక గొడవ 2 గొడవలు నార్మల్గా ఎప్పుడో వేసుకుంటే కలిసిపోతే ఓకే. రోజు 10 సార్లు గొడవ వేసుకుని 10 సార్లు సెకండ్లో కలుస్తున్నప్పుడు ఎందుకురా కంటెంట్ కోసం గొడవలు వేసుకున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. నేను కూడా చాలాసార్లు రివ్యూలో చెప్పాను ఎందుకు ఈ ప్రతిసారిని. నేను అంతెందుకు నా రివ్యూస్లో వాళ్ళ గొడవ వస్తే నేను అసలు దాని గురించి కూడా నేను స్కిప్ చేసి కూడా పడేస్తా. ఎలాగో కలిసిపోతారు వాళ్ళిద్దరిని జడ్జి చేసే అంత ఏముంది, ఎవడు తప్పు ఎవడు రైట్ అని నీళ్ళు డెస్పరాను. ఆ తర్వాత రీతు అయిపోయిన తర్వాత సంజన తిను తర్వాత మాట్లాడుకుందాం తిను అని ఇక్కడ కూడా బాగా అనిపించింది. అంటే కలిసిపోయింది సంజన, అందరితో కలిసిపోయింది. ఇంకో చెప్పినట్టుగానే ఇంకా అందరూ డౌట్ అవుతుంది, నేను అందరితో బాగుంటాను, ఇంకా వదిలేసిన ఆవిడ కూడా. తర్వాత తనుజ సంజన గారితో చూపించడానికి ఎవరు ఎందుకు చెప్తారు, జరిగిందే కదా, నిన్నేదో పోర్ట్రే చేయడానికి ఎవరు చెప్తారు, జరిగిందే కదా చెప్తున్నాను, మీ ఇద్దరు గొడవల గురించి నాకు తెలియదు అన్నట్టుగా తనుజ సంజనతో అంటే సంజన భరణి గారితో ఫన్నీగా పరిగెత్తుకుంటూ కొట్టేస్తా నిన్ను, అసలు ప్రాంక్ చేయకూడదా, దానికి నామినేట్ చేస్తావా అని కొట్టేస్తా తిరుగుతుంటే బెడ్రూమ్లో అంతా ఆ బాత్రూంలో అదే ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఆడ దగ్గర ఇటు తిరుగుతూ కొట్టుకుంటున్నట్టుగా చేశారు. కొంచెం క్యూట్గా అనిపించింది. ఆవిడ వెనకబడతా ఉంటే ఆయన పరిగెత్తా ఉన్నాడు. తర్వాత తనుజ కిచెన్లో మొన్న దివి కలిపింది, దివి మిస్సింగ్ యూరా అనేసి అన్నది దివ్య రిలేటెడ్. ఇది మనం ఏమి చేయలేమమ్మా, ఈ బిగ్ బాస్ అనే గేమే అట్లా ఉంటుంది. నిజంగానే అక్కడ గొడవలు అవుతాయి, నిజంగానే వాళ్ళు కలిసిపోతారు. కలిసిపోయే ఫుటేజ్ ఎక్కువ చూపించరు బిగ్ బాస్, 100% చూపించరు. అది ఇక్కడ నాకు ఎక్కడ అర్థమైందంటే దివ్య అని చూసారా, మీరు ఏదో మేము గొడవలు పెట్టుకుంటాం అనుకుంటారు, మేము బాగుంటామని. దివ్య నోటి నుంచి వచ్చింది. ఓన్లీ తనుజ ఉంటే ఇది వాంటెడ్గా లైన్లో పెడుతుంది, వెళ్ళిపోయిన అమ్మాయిని వెళ్ళిపోయిన కంటెస్టెంట్ గురించి పాజిటివ్గా కావాలని మాట్లాడుతుంది అనుకునేవాళ్ళం. బట్ వీళ్ళిద్దరికి గొడవలు అవుతున్నప్పుడు బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందంటే ఒక ఇద్దరి మధ్య భయంకర ఫైటింగ్ జరుగుతున్నట్టు చూపించడం స్టార్ట్ చేస్తే వాళ్ళ మధ్య మళ్ళీ వచ్చే కాన్వర్జేషన్ చూపించరు, పాజిటివ్ కాన్వర్జేషన్ అస్సలు చూపించరు. ఈవెన్ లైవ్ లేని రోజుల్లో అలాగే నడిపేవాడు బిగ్ బాస్. ఎలా అంటే 1 అవర్ టెలికాస్ట్ అయితే ఆ 1 అవర్ ఆదిరెడ్డికి సోదిరెడ్డికి గొడవ అయిందనుకో, తర్వాత 5 నిమిషాలకు ఆదిరెడ్డి సోదిరెడ్డి కసక్కను ముద్దు పెట్టుకుని మాట్లాడినా కూడా వాళ్ళిద్దరు హక్ చేసుకున్నా కూడా అవి ఏమి చూపించకుండా మళ్ళీ రోజు సీరియస్గానే చూపిస్తాడు. ఒక వారం 10 రోజులు మెయింటైన్ చేయడానికి చూస్తాడు, బాగుండే ఏమి చూపించకుండా. ఎందుకంటే రైవల్రీ ఉన్నట్టుంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ ఇప్పుడు లైవ్ కాబట్టి అది వర్కౌట్ అవ్వట్లా. బట్ స్టిల్ వీళ్ళిద్దరిది బాగా క్లోజ్గా ఉన్న మూమెంట్స్ కట్ చేసేయడేమో అనిపిస్తుంది. ఎందుకంటే దివ్య వచ్చి స్టేజ్ మీద చెప్పింది, ఇక్కడ తనుజ కూడా మిస్సింగ్ యూ దివి అంటుంది, అంటే మిస్ అవుతున్నాను నువ్వే కదా వంట చేసేది అన్నట్టుగా అది చూపించారు. ఆ తర్వాత దీంట్లో ఇది కూడా ఉంది, మిస్సింగ్ అంటే దివి కూడా ఏంటి అంత పెద్దగా అరుచుకొని మళ్ళీ మిస్సింగ్ ఏంట్రా ఇదంతా ఈ సోదేంద్ర అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఎంత కాదని అంత కావాలని అరుచుకొని నువ్వు ఉండకూడదు అనేటట్టుగా గట్టిగా అరుచుకున్న తర్వాత మళ్ళీ ఏంట్రా అనిపిస్తుంది. 2 రకాలండి. ఇది ఇక్కడే అనిపిస్తుంది. భరణి గారు కూడా చూడండి వర్షపెట్టి దివ్య నామినేట్ చేసి వెళ్ళేటప్పుడు బాధపడితే చూసి దానికి ఇవన్నీ చిరాగ్గానే ఉండిపోయి మనకి. ప్రతిసారి నామినేట్ చేసింది, వెళ్ళాలనే కదా నామినేట్ చేసింది, వెళ్ళిపోయిన తర్వాత బాధపడా. ఏంటో ఈ సీజన్ అట్టుంది, మనం ఏం చేయలేం. తర్వాత వచ్చేసరికి అన్నీ జడ్జి చేసుకుంటూ పోతే ఒకటి నచ్చట్లే అక్కడ ఆ సీజన్లో. ఇంక జడ్జి చేయకుండా కొన్ని సరేలే ఈ రకంగా ఉంటుంది ఆ రకంగా వదిలేయడం తప్పించి పెద్ద వేయంలో అన్ని జడ్జిమెంట్ చేసుకుంటూ వెళ్తే ప్రతిరోజు అన్నీ నెగిటివ్గా కనపడుతున్నాయి. అది పరిస్థితి. ఆ తర్వాత తనుజ కిచెన్లో అయిపోయిన తర్వాత తనుజ నానా ఆర్ యూ షూర్ ఒకరికి హట్ అయ్యేలాగా ఏమన్నా మాట్లాడానా, క్లియర్గా నిన్న నైట్ ఆవిడ ఎక్కువ అరిచర్చి మాట్లాడడం ఆవిడకే తప్పు అనిపించింది కాబట్టి అందరిని అడుగుతుంది. క్లియర్ మాట్లాడానా అంటే మరి లేదు అలా అనగానే ఇమ్మీడియట్లీ సారీ కూడా చెప్పావు కదా, సారీ కూడా చెప్పేసింది. ఆ తర్వాత తనుజ సుమ్ము డెమాన్ విషయంలో ఏమైనా గట్టిగా మాట్లాడ, క్లియర్ నేను చెప్పినట్టు అందరిని అడుగుతుంది. లేదు తనుజ ఇమ్ము అన్నాడు గట్టిగా అరిచా అని వాడికి సారీ కూడా చెప్పా అనుకో అనేది ఇదంతా అంటానుంది. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ టైంలో ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ లాగతానే ఉంది డెమాన్ చుట్టూ. అది ఎలా అనిపిస్తుంది అంటే నేను సారీ చెప్పేశాను, నేను అరిచాను అని ఆవిడ రిగ్రెట్ ఫీల్ అయ్యే దాని రిలేటెడ్గా అందరితో షేర్ చేసుకుని నేను సారీ చెప్పేశాను నాకేం ఇదేం లేదు అనేసి చెప్పడం స్టార్ట్ చేసింది అనుకుంటున్నాం. అంటే అది ఎలా అనిపిస్తుందంటే నాకు పెద్దగా అరిచాను కదా అది ఎలా వెళ్ళిపోతుందో జనాలకి అనేసి ఎక్కువ క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది. అందరికాడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, అది జనాలకి ఇండైరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే అంత గట్టిగా అరిచాను ఆవిడే ఫీల్ అయింది, క్లియర్గా ఫీల్ అయింది. అందుకని అది ఎంత నెగిటివ్గా వెళ్ళి ఉంటుందనే ఫీల్ అయ్యే
ఈరోజు క్లియర్గా మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్నదంతా మాట్లాడేసి జనాలకు అర్థం చేసేటట్టు చేద్దాం. ఎందుకంటే నేను ఇంతలా అరవడానికి రీజన్ ఒకటి ఉంది, ఎందుకు అరిచానో నాకు నా బాధ లోపల ఉంది. ఇది ఎక్స్ప్రెస్ చేయకపోతే ఈరోజు అరిచింది జనాల్లోకి నెగిటివ్గానే వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతోనే అమ్మాయి అందరితో ఎక్స్ప్రెస్ చేసుకున్న తర్వాత దాదాపుగా 40 నిమిషాలు సంజన గారితో మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పుడు మాట్లాడింది. దానికి రీజన్ ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మంచి కాన్వర్జేషన్ స్టార్ట్ అయినాయి. ఇంకా చూసారా 30 నిమిషాలు అయింది, 1 అవర్ వచ్చాము. మా వర్డ్ వచ్చేసరికి 50 నిమిషాలు వదిలేసిపోయాడు. ఇంక 20 నిమిషాలు ఉంది, ఆయన ఫాస్ట్గా చెప్తాను. తర్వాత అయిపోయిన తర్వాత సుమన్ తనుజతో ఎవరికి డిస్టర్బెన్స్ లేదా ఈ రీతు వాళ్ళతో అంటే అందరూ నువ్వు కరెక్ట్గానే తనుజ మొన్న సీక్రెట్ నామినేషన్ చేసింది కూడా డెమాండ్ నేను సేమ్ రీజన్స్ చెప్పాను. గొడవ టాస్క్లో వీళ్ళు గొడవలు అనేసి నేను చేశాను. సిమ్ము నేను చెప్పే విధానం తప్పేమో కానీ నా పాయింట్ కరెక్టే కదా, పాయింట్ కరెక్టే. బట్ నవ్వుకుంటూ చెప్పాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది, వాళ్ళందరూ నవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు అరుస్తున్నావు వెళ్ళిపో, ఇవన్నీ చెప్పాలి. మీ ఇద్దరు గొడవలు ఎక్కువ అవుతున్నాయి, సంబంధం లేకుండా గొడవలు వేసుకుని ఈ ట్రాక్ ఇవన్నీ మొదలు పెట్టుంటే బాగానే ఉంటుంది. జస్ట్ నువ్వు అరుస్తున్నావు అనే పాయింట్ చెప్పేసరికి అది సిల్లి అయింది. తర్వాత వాళ్ళు వద్దు ఇరిటేషన్ అవుతున్నాం కదా వాళ్ళ వల్ల మనకు అనుకోలేదా తనుజ, ఇంకా వాడే ఒప్పుకుంటున్నాడు కదా టీం కోసం ఆడలేదు మనిషి కోసం ఆడాను అని, మళ్ళీ కాదు అంటాడు. ఏంటో ఇది క్లియర్ అండి, టీం కోసం ఆడలేదు మనిషి కోసం ఆడాను అనేసి అతనే ఒప్పుకున్నాడు. బట్ దాంట్లో కూడా ఒక లాజిక్ ఉంది. డెమాన్ నిన్న నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ లాజిక్ ఏంటంటే టీం కోసం ఆడలేదు మనిషి కోసం ఆడానంటే మనిషి అంటే టీమే. ఎక్కడ రీతును గెలిపించడం అంటే టీం కోసం ఆడినట్టే అని. ఇప్పుడు ఈవెన్ కళ్యాణ్ కూడా టీం కోసం ఆడాడంటే ఎవరి కోసం ఆడాడు? రీతునో డెమాన్నో సుమన్నో ఎవరో ఒకరిని గెలిపించడం కోసం. తను ఆల్రెడీ అవుట్ అయ్యాడు కదా, అంటే ఆ మనిషి కోసం ఆడినట్టే. బట్ అక్కడ ఏముందో డెమాన్ రీతు క్లోజ్ అవడం వల్ల వీళ్ళు వాళ్ళతో కోసం ఆడాడు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు డెమాన్. బట్ తన ఇంటెన్షన్ నిన్న మాత్రం ఒక 60-70% ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ 100% ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల. తన ఎక్స్ప్లెనేషన్ ఇది, మనిషి కోసం ఆడాను టీం కోసం ఆడాను అనేసి అంటాడు. టీం కోసం ఆడాను బట్ మనిషి కోసం ఆడాను అంటాడు. రీజన్ ఏంటంటే ఇది, మనిషి కోసం ఆడానంటే టీం కోసం ఆడినట్టే. అది అక్కడ ఆ పర్టికులర్ సీన్ అట్లా క్రియేట్ అయింది. అప్పుడు ఏమంటే తెలియకుండా కాఫీ చేసుకుంటున్నారు వీళ్ళిద్దరు, దొంగతనంగా కాఫీ చేసుకుంటామంటే కొంచెం బాగా అనిపించింది. భరణి గారు వచ్చారు, నాన్న మళ్ళీ వచ్చేసే నాన్న అన్న తర్వాత చెప్పేశాడు కాఫీ పెట్టుకున్నాం కొంచెమే అది ఇది అనేసి. తర్వాత వీడు నల్ల నస, వీడు మళ్ళీ ఏమన్నా అనుకుంటామని కళ్యాణ్ పిలిచి చెప్పేద్దామండి సుమన్ గారు అంటే, కళ్యాణ్ రా అనేసి పిలిచిన తర్వాత వస్తాడు. వచ్చిన తర్వాత సుమ్ము కాఫీ నేను కాఫీ పెట్టుకున్నాం తాగే వచ్చాను అడుగుతాను. ఇక్కడ నాకు చాలా క్యూట్గా అనిపించింది. నాకు తెలిసి కళ్యాణ్ వేరే వాళ్ళని అయితే అని ఉండేవాడు లేకుంటే ఏంటి కానీ. అవునా పెట్టేసుకున్నారా ఆల్రెడీ? ఏది కాఫీ పొడి కలుపుతా నేనే, సరే ఆ కప్పుల్లో ఉంది అసలు కాఫీ పొడి ఉంటుంది, ఆ కప్పుల్లో పోయమంటావా అనేసి నవ్వుతూ మాట్లాడింది బాగుంది. ఆ తర్వాత అందరికీ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఏదైనా కొంచెం చేసి పెట్టు హెల్ప్ చేయి అంటే, సరే నేను వెళ్ళిపోతా నేను చేయలే అంటే, ఎందుకంటే డిమాండ్ చేయకపోతే డిమాండ్ కోసం బతిని అడుకొని చేయించుకుంటున్నాడు. డిమాండ్ చేయనండి ఈ వారం బాగాలేకపోయేసరికి జనమాన్ రికవర్ అయ్యేదాకా నువ్వు చేయమంటే రిక్వెస్ట్ చేసినందుకు చేస్తునేసరికి, సరే నేను వెళ్తాను వెళ్తా వద్దు ప్లీజ్ చేయి అని నేను కూడా హెల్ప్ చేస్తాను అనేసి అక్కడ కూర్చొని చాలాసేపు కళ్యాణ్ కూడా బీభత్సంగా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఆ మధ్యలో వీళ్ళిద్దరు మాట తీరు కానీ వీళ్ళిద్దరు కానీ క్యూట్ బాండింగ్ అయితే ఉంది. వీళ్ళిద్దరు ప్యూర్ క్యూట్ బాండింగ్. దాన్ని మళ్ళీ వేరే రకంగా చూడాల్సిన అవసరం లేదు, వేరే రకంగా నీడు చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరు విడిపోయే ఛాన్సే లేదన్న ఫీలింగ్ క్లియర్ కనపడుతుంది. ఈవెన్ తర్వాత డిస్కషన్ ఇంకా క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఇమాన్యుల్ కూడా హెల్ప్ చేస్తారు, అందరూ కలిసి చపాతీలు చేసుకున్నారు, అయిపోయింది. తర్వాత అందరికీ వండి పెట్టారు. వండి పెట్టిన తర్వాత సంజన గారు థ్యాంక్ యూ తనుజ థ్యాంక్ యూ అంటుంటే మోస్ట్ వెల్కమ్ అని అందరికీ చెప్తా ఉంది. అయిపోయింది. తనుజ బయట కూర్చున్నది. సంజన గారు అందరూ వాకింగ్ చేస్తున్నప్పుడు సంజన గారు తనుజాని చూసి దూరం నుంచి, ఏంటి తనుజ ఏడుస్తున్నావా, ఏమైంది చెప్పు. ఏం కాలేదంటే, నువ్వు చదువుకున్న స్కూల్కి నేను ప్రిన్సిపల్, నేనే ఎక్కువ ఏడుస్తున్నా, నాకు తెలీదా ఎవరు ఏడుస్తున్నారు ఏంటో చెప్పు. తనుజ ఈరోజు ఎక్కువగా ఫైర్ అయ్యానేమో అనిపించింది. సంజన గారు ఫైర్ అయ్యావు కానీ డెమాన్ రిలాక్స్ పర్సన్. ఈవిడ ఉన్నదన్నట్టే చెప్తాడు, ఫైర్ అయ్యావు కానీ డెమాన్ రిలాక్స్ పర్సన్ కాబట్టి ఏం కాదు, వేరే వాళ్ళు అయితే కొంచెం వేరే రకం ఉండేది కానీ అతను బాబు మంచిగానే తీసుకున్నాడు అనే పాయింట్ మాట్లాడింది. అంటే వరుసగా డబ్బా ఏం కొట్టట్లా ఉన్న పాయింట్ చెప్పేస్తుంది సంజన గారు. రిలాక్స్ పర్సన్ అనగానే ఇప్పుడు మళ్ళీ తనుజ లేదు మై పాయింట్ ఈజ్ కరెక్ట్ కానీ ఆ టోన్లో వాయిస్ అంతే, 100% టోనే గురించి మనం చెప్పింది, అంతలా ఎగిరి అరవాల్సిన అవసరం లేదనే. తర్వాత సంజన డైల్యూట్ అయ్యింది, నువ్వే మాట్లాడుకో, మళ్ళీ అయిపోయింది కదా ఎందుకు మళ్ళీ మాట్లాడతావు. తనుజ వీడిలాగా ఇంకొకరి కోసం ఆడానా, వీడిలాగా నేనేమన్నా ఇంకొకరి కోసం ఆడాను, వీడేమో రీతు కోసం ఆడుతున్నాడుగా. సంజన సుమన్ డెమాన్ రీతు వాళ్ళు ఇద్దరు వాడికి ఓటు వేశారు. సంజన గారు ఇక్కడ కూడా స్టాండ్ తీసుకున్నారు డెమాన్కి. అంటే డైరెక్ట్గా వీడు చెప్పిందే వినకుండా, లేదులే వాడి కోసం ఆడేది కాదు, వాళ్ళిద్దరూ ఓటు వేస్తే డెమాన్ గారు వెళ్ళాలి కదా, వాడేం చేస్తాడు అనే పాయింట్ తీసుకొచ్చింది సంజన గారు. బాగా అనిపించారు. పాయింట్ రైట్ రాంగ్ కాదు, ఈవిడ చెప్పిన దానికే ఓకే అనుకున్నా అవతల పాయింట్ కూడా పెట్టింది, అవతల లేని సమక్షంలో కూడా. దట్ ఈస్ గుడ్ క్వాలిటీ. ఆ తర్వాత తనుజ లేదు ఒప్పుకోకపోతే సంచాలక దాకా వచ్చేది కదా, అండ్ నన్ను పిలిచేవాళ్ళు కదా బిగ్ బాస్, ఒప్పుకోకుండా వదిలేసి నన్ను పిలిచి నాకు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కదా, పాయింట్స్ పెట్టా, లాస్ట్ వీక్ కూడా
వాన్నే చేసింది నేను ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా వాన్నే నామినేట్ చేశాను. నేను ఈసారి కూడా వాడే నా మైండ్లో లేడు అసలు. బట్ అక్కడ స్పాట్లో వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆ స్పాట్లో ఇమాన్యుయల్తో వాళ్ళతో మాట్లాడేటప్పుడు రాంగ్గా మాట్లాడాడు. నేను ఆవిడ కోసం చేయలేదు, నేను టీం కోసం ఆడలేదు, రీతు కోసం ఆడాను, అది ఇది అనేసి అటు ఇటు మాట్లాడాడు సార్. దానివల్ల నాకు పాయింట్ వచ్చి అప్పుడు పెట్టాల్సి వచ్చింది వాడిని, లేకుండా వాడిని పెట్టేవాడిని కాదు. స్పాట్లో గుర్తుకొచ్చింది వాడి పేరు. ఆ తర్వాత ఇక్కడ నుంచి చాలా బాగుంటాయండి. నేను ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మా వాడు 50 నిమిషాలే ఉంది టైం. బట్ స్టిల్ నీట్గా మంచి పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా. తనుజ లేదు ఒప్పుకోకపోతే అయిపోయింది కదా తను. అప్పుడు వీడు సంచాలక ఉన్నప్పుడు ఇమ్ముని నామినేషన్ చేశా. ఏ పాయింట్? ఇమాన్యుయల్ నేను నామినేట్ చేసింది ఎప్పుడంటే, ఇమాన్యుయల్ నామినేట్ చేసి రాము చేతి మీద రాసేసి కళ్యాణ్ నామినేట్ చేపిస్తే ఇమాన్యుయల్ డెమాన్ ఎక్కడ సంచాలకు, డెమాన్ కళ్యాణ్ నామినేట్ చేస్తారు. ఆ రోజు ఇమాన్యుయల్ నామినేట్ చేస్తుంటే ఇమాన్యుయల్ నామినేట్ అయ్యేవాడు కదా. సేమ్ ఆ పాయింటే కదా నేను ఇప్పుడు ఇమాన్యుయల్ చెప్పాను. దీంట్లో ఎందుకు నామినేట్ చేస్తాను అంటే ఇంటెన్షనల్గా నేను నామినేషన్ చేయడానికి రాలేదు. క్లియర్గా వాడికి పాయింట్లు చెప్పడం ఈ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ చెప్తే సీరియస్ నోట్లో వెళ్ళొద్దనేసి వచ్చాను. కానీ అలా పాయింట్ అదే పాయింట్ మీద నేను ఎందుకు నామినేట్ చేస్తానే పాయింట్ లాజిక్ పాయింట్ తీసుకొచ్చింది. ఆ తర్వాత 2 minutes చెప్పి ఆపేద్దాం అనుకున్నాను. మై నామినేషన్ ఇస్ నాట్ ఇమాన్యుయల్. క్లియర్, నేను అసలు నాకు చెప్పాలన్న ఉద్దేశమే లేదు, కానీ ఎక్కువసేపు వెళ్ళింది అది. తర్వాత తనుజ 4 అయ్యారు ఇంకెవరు అవ్వలేదు అనేసి నన్ను అడుగుతున్నాడు వాడు. అక్కడికి వెళ్ళి గేమ్ గురించి మోసం చేశానా, గివప్ ఇచ్చానా, వేరే వాళ్ళ కోసం గేమ్ ఆడానా? 4 అయ్యారు ఇంకెవరెవరు అవ్వలేదా అని నన్ను అడుగుతున్నాడు వాడు. ఇదేమో నాకు అర్థం కాలేదు. నేను రాసుకునేటప్పుడు ఎట్లా రాశాను, ఏదో రాంగ్ రాశా. ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్లో డెమాన్ అండ్ రీతు ట్రైన్ టాస్క్లో సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్, క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెరీ క్లీన్గా. ఇదే మెయిన్ పాయింట్. ఇక నాకు బాగా అనిపించింది కూడా, ఇబ్బంది లేదు, 20 minutes ఉంది. ఇదే క్లీన్ పాయింట్ ఏంటంటే, ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్లో డెమాన్ అండ్ రీతు ట్రైన్ టాస్క్లో సపోర్ట్ చేయడానికి వచ్చారు. వాడు అన్నిసార్లు అడుగుతున్నా చెప్పడము అనుకున్నా కూడా చెప్పడానికి రాలేకపోయా, ఎవరికి షేర్ చేసుకోలేదు, నేను వదిలేసా. ఆ రోజు రీతు డెమాన్ నాకు సపోర్ట్ చేయడానికి వచ్చింది బికాస్ ఆఫ్ దట్ స్పెషల్ పవర్. ఏదైనా ఉంటే సేవ్ చేస్తావా అని డీల్ ఓకే అంటేనే క్యాప్టెన్సీ దాంట్లో ఆడతాం అనేసి అన్నారు. సింపుల్ పాయింట్ చెప్తాం. ఇది నేను నామినేషన్లో వచ్చిందంట మనకి ఎపిసోడ్లో వేళ ఏమని, వేరే సపోర్ట్ లేదు అంటాం, నేను ట్రైన్ టాస్క్లో సపోర్ట్ చేశాను కదా అనేసి డెమాన్. ఆ పాయింట్ కరెక్ట్, ట్రైన్ టాస్క్లో సపోర్ట్ చేశాను కదా అనే పాయింట్ వస్తే, మీరు సపోర్ట్ చేసింది స్పెషల్ పవర్ ఉండబట్టరా సపోర్ట్ చేసింది, లేకపోతే మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారా అనేసి అన్నాం అనుకోను, ఎందుకు ఆగిపోయా. బట్ దీంట్లో నాకు ఎందుకు తనుజ రైట్ అనిపిస్తుందంటే, ఈ మాట ఎక్కడ చెప్పడం కాదు, క్లియర్గా డెమాన్ పవన్తో కొన్ని రోజుల క్రితం డెమాన్ పవన్తో గార్డెన్లో వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా డైరెక్ట్గా డెమాన్ పవన్తో అంటారు, రే మీరు రేతో ఆ పవర్ అయిపోయిన తర్వాత మీరు పెద్దగా క్లోజ్గా లేరురా నాతో అనేసి అనేస్తుంది ముఖం మీదే. అలా ఏం లేదు, నాకు అలా ఉద్దేశమే లేదు అంటారు. నాకు అనిపించింది ఏంటంటే, ఆ పవర్ రిలేటెడ్గా జరిగింది ఏంటంటే, వీళ్ళు వచ్చి అడగలేదు, 100% వీళ్ళు వచ్చి అడగలేదు, రీతు వచ్చి అడగలేదు. రీతు తనుజ బెడ్రూమ్లో కూర్చోబెట్టి రీతు ఏమంటాడంటే, డెమాన్ ఏమంటాడంటే రీతుతో అడుగు అంటాడు. ఎందుకు రీతుతో అడగమంటాడంటే, డెమాను నేను నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు, నువ్వు సెకండ్ ప్రిఫరెన్స్, సో సెకండ్ ప్రయారిటీ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నాకు రీతు కాబట్టి లాస్ట్ మినిట్లో కావాల్సి వస్తే నేను తీయాల్సి వస్తుంది. బట్ నీకే సపోర్ట్ చేయాలన్నప్పుడు నువ్వు రీతుని అడిగి ఛాన్స్ తీసుకో. రీతు ఓకే అన్నదనుకో, నేను నీకే సపోర్ట్ చేస్తాను అంటాడు. అంతేగాని డెమాన్ పవన్ ఎక్కడ కూడా పవర్ వాడు నాకు అనే ఉద్దేశం ఎక్కడ చెప్పినట్టు నాకు అసలు ఏ ఫుటేజ్ లేదు. దాంట్లో డెమాన్ పవన్ తప్పలేదు. బట్ ఇక్కడ ఏమైందంటే, లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో మాట్లాడిన తర్వాత ఈవిడ ఏం చెప్తుందంటే, నాకు స్పెషల్ ఈ వీక్ కాబట్టి నువ్వు ఈ వీక్ కానీ డ్రాప్ అయితే నేను ఈ వీక్ నేను చేస్తాను, నాకు చెయ్యి, నెక్స్ట్ వీక్ నేను క్యాప్టెన్ చేస్తాననే డిస్కషన్ చదువుతాను. ఫస్ట్ జరిగిన డిస్కషన్ అది. బట్ దానికి ఈవిడేం చేస్తాంట రీతు చౌదరి, అవునా అయితే నాకు సేవింగ్ పవర్ కానీ ఏదైనా ఉంటే నీకు వస్తే నువ్వు క్యాప్టెన్ అయితే సేవింగ్ పవర్ నీ దగ్గర ఉన్న స్పెషల్ పవర్ కానీ అది వాడతావా, ఫ్యామిలీ వీక్ దాకా నేను ఉండాలనుకుంటున్నా అనే పాయింట్ వస్తుంది. బట్ మనకు అంత క్లారిటీగా చూపించాల. బట్ మనకు అర్థమైపోద్ది ఇదే మాట్లాడింది. ఇప్పుడు ఒక డిస్కషన్ అడిగింది, నెక్స్ట్ వీక్ నేను చేస్తాను, ఈ వీక్ నన్ను చేయంటే, ఒకవేళ నేను వెళ్ళిపోతున్న టైంలో నీ దగ్గర పవర్ ఉంటే ఆ పవర్ వాడతావని అది అడిగింది. అడిగితే యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వీళ్ళే వచ్చి అడిగినట్టుగా అని తనుజ చెప్పింది కరెక్ట్ కాదు. వీళ్ళు వచ్చి అడగల, ఈవిడ ఒక హెల్ప్ కోరింది, ఆ హెల్ప్కి రిటర్న్ వాళ్ళు ఇది చేస్తే చేస్తామన్నారు. దీనికి ఏమంటారంటే సపోర్ట్ కాదని ఈవిడ దీనికి ఫీల్ అవుతుంది. బట్ అది ఏమవుతుందంటే, ఆ పర్టికులర్ టైంలో ఆవిడ డీల్ పెట్టుకోవడం వరస్ట్. ఎవరు సంజయ్ తనుజ డీల్ పెట్టుకోవడం వరస్ట్, ఆ డీల్కి యాక్సెప్ట్ చేయడం వరస్ట్ ద కోర్ రీతు చౌదరి. ఎందుకంటే ఆటలాగా ఆడాలి, కానీ డీల్ పెట్టుకుని నువ్వు క్యాప్టెన్ ఈ వారం నెక్స్ట్ వారం నేను అవుతాను, నీ దగ్గర పవర్ వాడంటే ఇంకేంటి ఆట, అది ఇద్దరిది తప్పే. బట్ ఇక్కడ పాయింట్ ఈవిడ వర్షన్ ఏంటంటే, అది హార్ట్ఫుల్ సపోర్ట్ కాదు కదా అని. హార్ట్ఫుల్ సపోర్ట్ రీతుది కాదు. బట్ డెమాండ్ ఏంటంటే, రీతుకు హెల్ప్ అయింది కాబట్టి నీకు చేశాడు, బట్ అతనైతే నీ నుంచి పవర్ కోరుకోలే. బట్ ఈవిడ వర్షన్ కూడా రైట్ ఏమైందంటే, అక్కడ డెమాన్ కూడా రీతుకు నేను హెల్ప్ చేశాననే చేశాడు. రీతుకి ఆ పవర్ వాడుతున్నా కాబట్టి ఆ పర్టికులర్ టాస్క్లో డీల్ పెట్టుకోవడం వల్ల సపోర్ట్ చేశాడు. కానీ ఆ సపోర్ట్ గురించి మాట్లాడుతున్నా అనేది విచ్ 1000% రైట్, 1000% కరెక్ట్ వర్డ్. ఎందుకంటే ఈవిడ అడగడం తప్పు, దెర్ ఈజ్ నో డౌట్. ఈవిడ సపోర్ట్ అనే పాయింట్ మీద కరెక్ట్ తప్పించి ఈవిడ వెళ్ళి అడిగింది ఆ రోజు తప్పట్టే వరస్ట్. వచ్చి క్యాప్టెన్ అయ్యే వాళ్ళని నువ్వు క్యాప్టెన్గా డ్రాప్ అయిపోయి నేను అవుతాను అనడం తప్పు తనుజ.
బట్ ఈ సపోర్ట్ అనే పాయింట్ మీద ఇవి రైట్. ఎందుకంటే వీళ్ళు టైం టాస్క్లో నేను నీకు సపోర్ట్ చేశానని నేను నామినేట్లు తెచ్చినప్పుడు సపోర్ట్ నువ్వు ఎవరి కోసం చేసావు? రీతు చౌదరికి నువ్వు మాట్లాడుకో అని చెప్పిన తర్వాత రీతు చౌదరి ఆ పవర్ అడిగింది, ఆ పవర్ నేను వాడతానని చెప్పిన తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆ పవర్ అమ్మాయికి వాడతానని చెప్పావు కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు ఆ అమ్మాయికి సాటిస్ఫై అయిపోయింది కాబట్టి నువ్వు నాకు సపోర్ట్ చేసావు. సో ఆ పవర్ లేకపోతే నువ్వు రీతుకే సపోర్ట్ చేశావు కదా, అంటే ఇంటెన్షన్గా హార్ట్ఫుల్గా నువ్వు నాకే సపోర్ట్ చేయాలని రాలేదు అనేది పాయింట్ రైట్. ఇక్కడ నాకు హైలైట్ అనిపించింది చెప్తానండి. ఆ రోజు కూడా నాకు అనిపించింది, చాలామంది నాకు పంపించినా కూడా స్టిల్ ఆ నోట్లో నుంచి తినే దాకా మనకు క్లారిటీ లేదు. ఇది అయిపోయిన తర్వాత సంజన ఇలా ఓపెన్గా అన్నారా అనేసి అడిగింది. అది అడిగారంటే సంజన ఇలా ఉన్నప్పుడు సపోర్ట్ ఎలా అవుతుంది, అలా అడిగింది అమ్మాయి సపోర్ట్ ఎలా అవుతుంది అనేసి ఈవిడే అన్నారు తనుజ. అప్పుడు ఏమన్నదంటే రీతు పూల్ దగ్గర కూర్చొని ఎవరికి చెప్పొద్దని కూడా అడింది. అది నేను చాలాసార్లు చెప్పాను. ఆ రోజు ఈవిడ క్యాప్టెన్ అవ్వకుండా ఉండడానికి ఆ పవర్ వాడడం, రీతు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఈ విషయం ఎవరి దగ్గర చెప్పకపోవడమే కారణం. ఎందుకంటే కళ్యాణ్ అనే పర్సన్కి ఈవిడ చెప్పలేదు. కళ్యాణ్ అని చెప్పకపోవడం వల్ల కళ్యాణ్ వచ్చి నేను రీతును తీసేస్తానంటే లేదురా రీతును తీయొద్దురా అని చెప్పలేక, రీతు నాకే సపోర్ట్ చేస్తుందని చెప్పలేకపోవడం వల్ల రీతును ఆపడం కోసం కళ్యాణ్ లోపలికి వెళ్ళి కుర్చీలు ఆగడానికి ట్రై చేయడం వల్లే అది దివ్య చేతులకు వెళ్ళింది. లేకపోతే రీతు చెప్పొద్దు అని అనకపోతే కళ్యాణ్కి చెప్పుంటే కళ్యాణ్ క్లియర్గా సపోర్ట్ చేసి ఆ రోజు తనుజ క్యాప్టెన్ అయ్యేది. ఆ రోజు చెప్పొద్దు అనేది, ఎవరికి చెప్పొద్దు అనేది స్విమ్మింగ్ పూల్ దగ్గర. ఆ తర్వాత సంజన క్యాప్టెన్గా తనకే ఇచ్చావు కదా, ఇమ్యూనిటీ కూడా ఇచ్చావు కదా అంటే అవును ఇచ్చాను, సపోర్ట్ అనేది హార్ట్ఫుల్గా రావాలి. నాకు ఈ హౌస్లో క్యాప్టెన్ దాంట్లో ఏమో అటు ఇటు రాకుండా ఆగారు. క్యాప్టెన్ దాంట్లో అటు ఇటు రాకుండా ఆగారు. అదే దాన్ని ఏమంటారు ఆ డ్యాన్స్ టాస్క్లో, దాని గురించి కూడా చెప్తాను. రాకుండా ఆగారు. నా దగ్గరికి వచ్చింది డెమాన్, రీతు, మ్యాడీ, కళ్యాణ్, నేను, ఇంకెవరు రాలేదు. నిఖిల్ దిగిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉండింది బికాస్ ఆఫ్ దట్ డీల్. దీన్ని ఒక 90% యాక్సెప్ట్ చేస్తా, 100% రీతుది యాక్సెప్ట్ చేస్తాం, 100% యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే ఆ పక్క దివ్య ఉంది కాబట్టి మేబీ వచ్చుంటారు. 100% నేను చెప్పడం 90%. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. ఎందుకంటే అప్పటికి ఆ పవర్ ఉంది. సో మాట చెప్పిన తర్వాత ఆ పవర్ మళ్ళీ అనవసరంగా వాళ్ళ దగ్గరికి పోద్దని ఉంటుంది. బట్ స్టిల్ అది కూడా కాకుండా దివ్య అంటే కూడా అంత క్లోజ్ ఏం కాదు కాబట్టి వచ్చిండే వాళ్ళేమో. బట్ ఈవిడికి ఆ ఇంటెన్షన్ వస్తుంది ఆటోమేటిక్గా, అరే క్లియర్గా తెలిసిపోతుంది కదరా ఆ పవర్ నాకు కావాలనింది, ఆ పవర్ ఉంది కాబట్టి వచ్చారనుకుంటారు. కానీ హార్ట్ఫుల్గా వచ్చారని ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే ఆ రోజు కూడా ట్రైన్ టాస్క్లు కూడా ఆ పవర్ ఇస్తేనే సపోర్ట్ చేస్తారు. పవర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు మనసు మారిపోయి డైరెక్ట్ ఈవిడ సపోర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అనుకుంటారు కదా. సో ఆటోమేటిక్గా ఆ పవర్ వల్లే చేశారని ఫీలింగ్ వచ్చింది. కానీ ఈడు వర్షంలో అక్కడ భరణి గారు దివ్య గారి కోసం రాకపోవడం తప్పు కాదు. నేను భరణి గారు దివ్య కోసమే నిలబడాలి. ఆ రోజు భరణి గారు దివ్య కోసం నిలబడకుండా ఇక్కడికి వచ్చి నిలబడడం తప్పు. ఎందుకంటే భరణి గారికి దివ్యానే అక్కడ సపోర్ట్ చేసింది, దివ్యానే టాస్క్ ఆడింది. వాళ్ళని తప్పట్టడానికిలే, దాంతోపాటు ఇమానిల్ని తప్పట్టడానికిలే. ఇమానిల్ని నువ్వు సపోర్ట్ చేయట్లేదని డైరెక్ట్గా అన్న తర్వాత ఆయన ఎందుకు చేస్తాడు? ఆయనకి దివ్యానే ఇష్టం, దివ్యాకే వెళ్ళిపోయాడు, ఈవిడ సపోర్ట్ చేయలేదని అన్నారు కాబట్టి వాళ్ళ తప్పులే. వీళ్ళిద్దరిది మాత్రం ఖచ్చితంగా అది ఉండబట్టే చేశారనేది ఎక్కడ రైట్ అనిపించిందంటే నాకు. రీతు మాత్రం 100% ఆ పవర్ కోసం తిరిగారు. అది ఎందుకంటే మనకి మీరు గమనిస్తే వీళ్ళు అమర్ వీళ్ళందరూ వచ్చిపోయిన తర్వాత ఫుల్ క్లోజ్ అయిపోయింది రీతు, ఫుల్ క్లోజ్. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత హింట్స్ వస్తే ఇమాన్యుయల్ అండ్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు అమ్మాయి టాప్లో ఉంది, అమ్మాయి విన్నర్ మెటీరియల్ అనేసి బయటకు వచ్చినట్టుంది అనే మాట అయిన తర్వాత నుంచి రీతు ఫుల్ క్లోజ్. ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ అయిపోయింది. అసలు ఎప్పుడు లేనంత క్లోజ్గా బిహేవ్ చేస్తూ వచ్చింది. ఇక్కడ ఈ సపోర్ట్ని ఈవిడ అన్న పాయింట్లో నేను ఆలోచించింది ఎక్కడంటే, మీరు స్విచ్ ఆఫ్ చేసే టాస్క్ ఉంది చూసారా, ఆ స్విచ్ ఆఫ్ చేసే టాస్క్లో కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాడు. ఇది బయటికి వెళ్ళి పక్కకెళ్ళి మాట్లాడుకున్నప్పుడు రీతు, ఇతను, ఇది డెమాను, వీళ్ళందరూ కూడా ఒక సుమన్ శెట్టి తప్పించి తనుజకి ఎవరు సపోర్ట్ చేయరు. మీరు గమనించాలి, అది తనుజకి తెలియదు, మనకు తెలుస్తుంది కదా. ఆ రోజు అందరూ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు, ఇద్దరు క్యాప్టెన్ అవ్వాలి అప్పటికి. బట్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేశారు? తనుజకి చేసి వచ్చింది కదా, తనుజకి చేయలేదు. మనకి అవి కనపడుతున్నాయి కదా. అప్పుడు రీతు చౌదరి క్లోజ్ కదా, రీతు చౌదరి సోల్ ఫ్రెండ్స్ కదా. బట్ అప్పుడు మాత్రం సపోర్ట్ చేయాలి, ఓన్లీ ఇతనికే సపోర్ట్ చేశారు. ఇక్కడ ఒక లాజిక్ దొరికింది. దాని తర్వాత ట్రైన్ టాస్క్లో నిజంగానే అది వచ్చిన తర్వాత సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ ఇనిషియల్ సపోర్టు రీతునే అన్నాడు, సెకండ్ ప్రైమరీ ఆవిడ, సెకండరీ నువ్వు అనేసి అన్నాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వాడు ఏమన్నాడంటే తెలుసా, తనని ఒప్పించి నాకేం ప్రాబ్లం లేదన్నాడు. ఇది తప్పు. తనను ఒప్పించు అన్నది ఏంటంటే తను ఒకవేళ కానీ రాపోతానంటే నేను నీకు చేస్తానని, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. బట్ ఈ ఉద్దేశం ఏంటంటే ఒప్పించు అన్నదంటే ఒప్పించింది ఎక్కడ, డీల్ ఓకే చేసుకుని ఆ పవర్ వాడతానంటే ఆవిడ ఒప్పుకున్నది కాబట్టి అది దానికి నువ్వు కూడా సాటిస్ఫై చేసావనే పాయింట్. ఇది తనకి ఏదో బెనిఫిట్ అవ్వబట్టి నువ్వు చేసావు కానీ నా కోసం చేయలేదు అనేది అది కరెక్ట్ పాయింటే. అది కొంచెం డెప్త్గా థింక్ చేస్తే వస్తుంది. ఆ తర్వాత వాడంతా మాట్లాడుతుంటే చెప్దామనుకున్నా చెప్పలేకపోయి, ఇదంతా చెప్పుండాల్సింది, నేను చెప్పలేకపోయాను. ఆ తర్వాత తనుజ ఇప్పుడు అదే స్టోన్ టైంకి నాన్న వచ్చారు, గేము హెల్ప్ చేసావు కదమ్మా కొంచెం చూడు నా కోసం నిలబడి అనేసి ఆయన వచ్చి నిలబడ్డారు వీకెండ్లో. అప్పుడంట ఈ పాయింట్ మళ్ళీ చెప్తావిడ వచ్చేసారు, హెల్ప్ చేయవా అనేసి అన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ నాకు నెక్స్ట్ యూజ్ అవుతుందా లేదా అని థింక్ చేసి హెల్ప్ చేస్తున్నారు. సంజన గారు హార్ట్ఫుల్గా చేయట్లేదు అని నాకు అనిపించలేదు, హార్ట్ఫుల్గా చేస్తున్నారని నాకు అనిపించలేదండి. నిన్ను ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ముంచాలి, అది ఆ టాస్క్ చూసారా. ఆ టైంలో
ఇవన్నీ నాకు మైండ్లోకి ఉన్నాయి. అప్పుడు ఎలా చెప్తాను నేను చెప్పండి? మొత్తం హౌస్ అంతా ఉన్నారు నాకు సపోర్ట్ అని నేను ఎలా చెప్పగలను? అందుకని సపోర్ట్ లేరు అనాల్సి వచ్చిందని ఈరోజు క్లారిటీ ఇచ్చింది. ఆ క్లారిటీ గురించి కూడా మాట్లాడతా. ఇప్పుడు ఏదైనా సపోర్ట్ టాస్క్ వస్తుంది అంటే, సపోర్ట్ కావాలంటే ఆ మనిషిని వెళ్లకుండా సపోర్ట్ చేస్తాడు అంటే, నాకు అసలు అడగకుండా ఏం సంబంధం లేకుండా ఒకరు వచ్చి నాకు సపోర్ట్ చేస్తారంటే అది కళ్యాణ్ ఒక్కడే. నా కోసం నిలబడేది, నాకు ఉండేది ఇక్కడ హౌస్లో కళ్యాణ్ ఒక్కడే అని చెప్పింది డైరెక్ట్గా. వాడే నాకు హెల్ప్ చేస్తాడు అండ్ ఎవరు నేను హెల్ప్ అడగమని కూడా వాడే పెద్దగా చెప్పి మరీ కూడా పంపిస్తాడనే మాట చెప్పిన తర్వాత కళ్యాణ్కి ఈవిడ మీద ఉన్న నమ్మకం భలే అనిపించింది నాకు. ఇప్పుడు పాయింట్ చెప్పాలి, ఈవిడ మిస్టేక్స్ ఏంటో కూడా చెప్తా. ఇది క్లియర్ అండి. ఈ పాయింట్ వచ్చిన తర్వాత నాకు క్లారిటీ వచ్చేసింది. ఆవిడ వర్షన్ ఏంటి ఆ రోజు అనేది క్లారిటీ వచ్చింది. కానీ ఆ వర్షన్లో కూడా ఈవిడ తికమక డైలాగులు ఎక్కడ కొడుతున్నారంటే ఇదంతా క్లియర్. ఆవిడ సెకండరీ ఉన్నారు, దాంతో పాటుగా ఆవిడ ఈ బజర్ది మనసులో పెట్టుకొని బజర్ కోసం ఉన్నారు, బజర్ కోసం ఉన్నదని గుర్తుపెట్టుకుని ఇదంతా ఓకే. బట్ ఇనిషియల్ డేస్లో భరణి గారు సపోర్ట్ చేశారు 100% ప్యూర్ హార్ట్తో. అండ్ ఇనిషియల్ డేస్లో ఇమాన్యుల్ సపోర్ట్ చేశారు 100% ప్యూర్ హార్ట్తో. అది మర్చిపోయి నాకు ఎవరు చేయలేదంటే అట్లా ఇనిషియల్ డేస్లో సపోర్ట్ చేశారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోవడం స్టిల్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. నేను దాన్ని అసలు యాక్సెప్ట్ చేయను. అది పక్కన పెడితే ఇదన్నీ మనసులో ఉండి అండ్ ఇప్పుడు వన్ అని చెప్పిన తర్వాత ఇమాన్యుల్ అగైనెస్ట్ అవ్వడానికి ట్రై చేసింది. కానీ ఇవన్నీ గుర్తుండి అమ్మాయికి ఇవన్నీ ఓవర్ థింక్ చేసుకొని ఉండొచ్చు. మేబీ ఓవర్ థింక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను టాప్ ఉన్నానని తెలిసి వాంటెడ్గా నాకు అగైనెస్ట్ అవ్వాలని చూడు, మొక్కను చంపాలని చూసింది, చచ్చిపోయిన మొక్కను నీళ్ళు అనేది ఇవన్నీ పాయింట్ వచ్చిన తర్వాత ఆవిడ మనసులో ఉండొచ్చి సరే వీళ్ళందరూ సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చేసినట్టు అనిపించిందేమో అనేది అనుకోవచ్చు. బట్ మనం చూసిన వాళ్ళకి అనిపిస్తుంది ఇనిషియల్ డేస్లో ఫుల్ సపోర్ట్ చేస్తే వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోలేకపోవడం ఏంటని. అండ్ కళ్యాణ్ వెంటనే సపోర్ట్ అని చెప్పాల్సింది అంతా చెప్పి నాకు సార్ చెప్పిన తర్వాత సపోర్ట్ అని ఇచ్చిన సార్ అక్కడ నెగిటివ్ అయింది. ఈవిడ అనేది ఏంటంటే ఇదంతా థింక్ చేసుకొని నాకు చెప్పాలి అంటే నాకు ఇది ఇంత చెప్పాలనుకుని ఆగిపోయిందేమో. నాకు సార్ కూడా అంత టైం కూడా ఇవ్వాల. ఇదంతా చెప్పి లాస్ట్లో కళ్యాణ్కి పెట్టినట్టుగా అలాగే పెట్టుండేదేమో ఆ రోజు. బట్ మనకు క్లారిటీ లేదు. కాబట్టి ఈ రోజు నాకు అర్థమైంది, ఓహో ఈవిడ ఇదంతా చెప్పి ఆ రోజు కళ్యాణ్కి పెట్టే ముందు కూడా ఇదంతా చెప్పి ఉన్నంతలో ఈవిడ ఒక్కడే ఉన్నాడు సార్ అని చెప్పాలనుకున్నదేమో. బట్ అక్కడ చెప్పాల. ఇది నాకు ఈరోజు అర్థమైంది. అది దీన్ని ఆవిడ కావాలని తిప్పి ఇప్పుడు తెలివిగా చెప్పుండొచ్చు, రకరకాలుగా చెప్పుండొచ్చు. బట్ ఈరోజు మాత్రం క్లారిటీ ఇచ్చింది. ఆ ఇంటెన్షన్ అదే ఉండొచ్చని. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. తర్వాత కళ్యాణ్ నిలబడతాడనేది కూడా నిజం. ఈ కళ్యాణ్ నిలబడతాడు అండ్ వేరే వాళ్ళని సపోర్ట్ అడుగు అని కూడా అడుగుతాడు అనేది 100% నిజం. కళ్యాణ్ జెన్యూన్ హార్ట్తో ప్యూర్ హార్ట్తో సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ ఈవెన్ తనుజ కూడా కళ్యాణ్ వచ్చినప్పుడు జెన్యూన్ అండ్ ప్యూర్ హార్ట్తోనే సపోర్ట్ చేయాలి. వీళ్ళిద్దరూ నిజంగానే సపోర్ట్ చేస్తున్నారు 1-2 అని తెలిసినా కూడా వీళ్ళ నాటకాలు అట్లా. మేబీ వీళ్ళ గేమ్ ప్లాన్ మనం జెన్యూన్గా ఉంటే జనాలకు నచ్చితే వాళ్ళే సపోర్ట్ చేస్తారని ఇద్దరు కూడా జెన్యూన్గా ఉందామని ఫిక్స్ అయ్యారు అనుకుంటున్నాం. ఇద్దరు కూడా జెన్యూన్గా ఉంటున్నారు. ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే తనుజ అప్పుడప్పుడు మాట్లాడే ఆ ఫ్లిప్లా కనపడే వాటి వల్ల ఆవిడకి నెగిటివిటీ పెరుగుతుంది. రీజన్ ఏంటంటే ఇది సపోర్ట్ అనే మాటని సపోర్ట్ చేయట్లేదు, ఎవరు కూడా హార్ట్ఫుల్గా చేయట్లేదు అన్నారా. నాకు వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పినప్పుడు సపోర్ట్ అని చేస్తున్నారు అన్నప్పుడు, అందరూ చేస్తున్నారు అన్నప్పుడు తర్వాత రోజే కళ్యాణ్ నువ్వు చేస్తున్నావు అండ్ హౌస్లో అందరూ కూడా చేస్తున్నారని మళ్ళీ మార్చింది. తర్వాత ఏం చెప్పిందంటే ఇంకొక రోజు మొన్న వీళ్ళు గెస్ట్ వచ్చినప్పుడు కూడా నీకు ఇక్కడ హౌస్లో నాకు సపోర్ట్ అంటూ వస్తే నాకు రీతునే ఫస్ట్ అనేది. ఇన్ని మనసులో ఉండి ఓన్లీ బజరు ఆ గోల్డెన్ బజర్ వాడింది దానికోసం ఈ పిల్ల నా చుట్టూ తిరుగుతుందని మనసులో ఉన్నప్పుడు ఆ రోజు సపోర్ట్ అనేది కళ్యాణి అన్నప్పుడు కళ్యాణి అని చెప్పొచ్చు కదా, మళ్ళీ రీతు అని చెప్పడం నాకు నచ్చల. ఇలాంటి అక్కడక్కడ ఫ్లిప్ అవుతున్నాయి. ఇది రాకుండా ఉంటే ఓవరాల్ పాజిటివ్ జర్నీ వద్ది, సడన్గా ఫ్లిప్ అయిపోతుంది. ఇప్పుడు ఈవిడ గోల్డెన్ బజర్ వల్ల నా చుట్టూ తిరుగుతుంది రీతు అని తెలిసినప్పుడు మన సపోర్ట్ ఆ పిల్లే నాకు ఉండదని కళ్యాణ్ కాకుండా మళ్ళీ రీతు పేరు ఎందుకు చెప్పింది. ఇది మీరు చాలామంది చూసుంటారు, ఇది లైవ్లో జరిగింది. ఇది ప్రాబ్లం రీతు తనుజతో. తర్వాత ఎవరైనా గేమ్ చూసి హెల్ప్ చేస్తా అని రావాలి, కానీ ఇలా చేస్తే ఎలా అండి? ఒక కళ్యాణ్ కూడా ఇలా చేస్తున్నాడు. నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా, సపోర్ట్ చేయలేదా అంటాడేంటి? ఎందుకు ఆపాడు? బికాస్ ఆఫ్ దట్ స్టోన్ కదా నన్ను ఆపింది, అంతకుమించి ఏం లేదు. ఎప్పుడు రీతు చెప్పాక తర్వాత భరణి నామినేషన్లోకి వచ్చాక కూడా ఆయన వచ్చి నన్ను అడుగుతున్నప్పుడు కూడా వీళ్ళిద్దరు అన్నారంట, అది మనకు చూపించలే. ప్లీజ్ నాకు మాట ఇచ్చావని అన్నదంట. రీతు అనేసి ఉంటుంది, నాకు మాట ఇచ్చావు స్టోన్ గురించి, నువ్వు మళ్ళీ ఆయనకి ఇస్తావేమో అనిందంట. అప్పుడు అనిపిస్తుంది కదా ఏంట్రా ఈ స్టోన్ చుట్టూ తిరుగుతుంది ఈ పిల్లని ఒక మాట అన్న తర్వాత. ఆ తర్వాత ఇప్పుడు రీతు ఉంటుంది మధ్యలో నన్ను రాకండి అనేసి అంటుంది. వాడు ఆమె కోసం ఆడింది అని చెప్తున్నప్పుడు నా నేమ్ తీసుకురాకండి అంటుంది. వాడి కోసం ఆ పిల్ల కోసం వాడే చెప్తున్నప్పుడు నేను ఆ పిల్ల పేరు ఎందుకు తీసుకురాకుండా ఉంటాను? వాడే ఒప్పుకుంటున్నాడు కదా. తర్వాత సంజన, ఈ హౌస్లో నిన్ను చూస్తే ఈ హౌస్లో నాకు బెస్ట్ ఫ్రెండ్ అవసరం లేదనిపిస్తుందమ్మా. నీ ప్రెజర్ చూస్తుంటే 100% అమ్మాయి ఎక్కువ ప్రెజర్ తీసుకుంటుంది. దీనికి రీజన్స్ ఓవర్ హింట్స్ వల్ల ఫ్రెండ్స్ వస్తున్నా కూడా వీళ్ళు ఏదో ఆశించి వస్తున్నారనే ఫీలింగ్ ఆవిడకుంటుంది. అండ్ ఏదైనా చిన్న నెగిటివ్ చెప్తున్నప్పుడు వీళ్ళు కూడా వచ్చిన వైల్డ్ కార్డ్ లాగా టార్గెట్ చేస్తున్నారనే థింకింగ్ కూడా ఉంటుంది. అండ్ ఎంత నిలబెట్టుకోవాలనేసి ఓవర్ స్ట్రెస్ కూడా తీసుకుంటుంది. ఆ తర్వాత నాకు షేర్ చేసుకున్నట్టు ఒక పర్సన్ కావాలి అని తప్ప ఏమీ లేదు. స్టార్టింగ్లో ఇమ్ముతో చెప్తుంటే వాడు నామినేషన్లో వేయడం కోసం కోపంలో చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ అండి. ఇది నామినేషన్ స్టార్టింగ్లో అతనితో షేర్ చేసుకున్నది క్లియర్. అండ్ అతను వచ్చి చెప్పింది కూడా 2 రీజన్స్ ఉన్నాయి. అతను వచ్చి నామినేషన్లో చెప్పింది ఎప్పుడంటే వెంటనే చెప్పలేదు. 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి
తనకి అగెనిస్ట్గా వెళ్ళాలని ట్రై చేశాడు. ఇది ఆవిడ చిన్న విషయం తీసుకునేసి ఎవరెవరు వైల్డ్ కార్డ్లో వచ్చిన ఆవిడ పేరు గుర్తురాట్లా, ఆయిషా చిన్న విషయాన్ని తీసుకొచ్చి అగెనిస్ట్ అవ్వడం ట్రై చేశాడు. అది వర్కౌట్ కాలేదు. ఆ నామినేషన్ చేద్దామని ట్రై చేశాడు, అది వర్కౌట్ కాలేదు. ఇలా ట్రై చేసే దాని భాగంగానే ఈవిడ ఒకనొక టైంలో సపోర్ట్ లేదని చెప్పేసరికి అది కూడా తీసుకొచ్చి వాంటెడ్ కదా, అది సపోర్ట్ లేదు అనేసరికి అది కూడా బాధ పెట్టి, అది కూడా అతను బాధ నేను చేసినా కూడా సపోర్ట్ లేదు అంటున్నాడు కదా అనేసి అగెనిస్ట్ అయ్యాడు. అగెనిస్ట్ అవ్వడానికి ట్రై చేసిన మాత్రం ఆవిడ టాప్లో ఉందనే. ఈవిడ అనేది కూడా అదే, ఇంత షేర్ చేసుకున్న తర్వాత వీళ్ళు కూడా వచ్చి నామినేట్ చేస్తున్నారు కానీ, బట్ దాంట్లో తప్పేం లేదు. తను నామినేట్ చేసిన దానికి రీజన్స్ ఉన్నాయి. ఈవిడ సపోర్ట్ చేసినా చేయలేదని డైరెక్ట్గా అనేసారు, అస్సలు చేయలేదు అన్నది, అది తప్పు. ఆ విషయంలో ఇమానుయల్ నేను సపోర్ట్ చేస్తాను. తర్వాత తనుజ, నిన్న వీకెండ్ అయ్యింది, వాడు వచ్చి ఎందుకు అలా అనుకుంటావు, ఎవరు లేరనేసి అంటావు అన్నాడు. వీకెండ్ అయిన తర్వాత వచ్చి డెమాన్ వచ్చి ఎందుకు అలా అంటావు, ఎవరు లేరనేసి అంటావేంటి అనేసి అన్నాడు. నాకు లోపల ఒక కమిట్మెంట్తో సపోర్ట్ చేశారు అనిపించింది. లోపల అందాం అనుకున్నా, నాకు కమిట్మెంట్తో నువ్వు సపోర్ట్ చేసావు కదా అనేసి అందాం అనుకున్నా, వాడిని ఆగిపోయా. ఇంత డిస్కషన్ అయ్యి ట్రైన్ గేమ్లో కూడా వాడు ఎందుకోసం ఆడాడు అనేది తెలిసి కూడా క్లారిటీ ఇచ్చి రీజనే లేకుండా వేశాడు, అది నచ్చలేదు నాకు. ఇది పాయింట్. ఈ సపోర్ట్ అనే పాయింట్ తీసుకుని వచ్చినప్పుడు ఆవిడ మనసులో ఆ గోల్డెన్ బజర్ కోసం వీడు ఉన్నాడని తెలిసిన తర్వాత వీడు అంత గట్టిగా మాట్లాడుతూ నాకు కోపం వచ్చి ఆ కోపం మీద అరిచానని చెప్తుంది. బట్ స్టిల్ ఆ కోపం మీద అరిచినా ఓవర్ బోర్డ్ అయ్యింది, అది క్లియర్గా మిస్టేక్, అది యాక్సెప్ట్ చేసి ఆవిడే కూడా సారీ చెప్పారు, అది మిస్టేక్. బట్ ఆవిడ కోపానికి రీజన్ ఏంటనేది ఆవిడ చెప్పింది. ఆ తర్వాత సంజన ఇదంతా నామినేషన్లో మాట్లాడుతుంటే అయిపోయేది కదా స్ట్రెస్, ఇప్పుడు ఎందుకు అప్పుడే మాట్లాడాల్సింది అనేసి అంటది. నేను యాక్చువల్లీ నేను పగల కొట్టుకోవడానికి రీజన్ అదే. రూమ్లో బతిమలు ఆడాను, సంజన గారు రీతు బెడ్రూమ్లో ప్లీజ్ రీతు అనేది ఆ రోజు జరిగింది చెప్తుంది అనమాట. బజర్ విషయంలో ప్లీజ్ రీతు నా కోసం ఆడు, నేను నెక్స్ట్ వీక్ నీ కోసం ఆడతానని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఏమైందంటే, తను నా కోసమే వాడాలి, నువ్వు ఆ బజర్ని నా కోసమే వాడాలి, ఫ్యామిలీ రౌండ్ వచ్చే వరకు అంటే సరే ఓకే అనేసి అన్న. ఫ్యామిలీ రౌండ్ వచ్చే వరకు నా కోసమే ఆడాలని చెప్తే ఓకే అనేసి అన్న. తర్వాత తను నాకు హగ్ చేసుకుంది, అండ్ తర్వాత అయిపోయింది, 2-3 మినిట్స్లో అయిపోద్ది. తర్వాత వాడు డీల్ ఓకేరా అంటే గాట్ ఇట్ అని సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇది క్లియర్ అండి. తను బజర్ కోసం కోరుకోలేదు, కానీ ఈ పాయింట్ ఏంటంటే తను చేసింది ఎందుకంటే ఆవిడకైనా హెల్ప్ అయింది కాబట్టి ఆవిడ కోసం చేశాడు, నా కోసం చేయలేదనే పాయింట్ ఈజ్ రైట్, అందుకు చేశాడు. సంజన నువ్వు ఇంత ఓవర్ బ్రెయిన్ తీసుకున్నావు అనిపిస్తుంది, ఎక్కువ ఆలోచించొద్దు, అదే లూప్లో తిరుగుతున్నావు అనేది పర్ఫెక్ట్. ఎక్కువ ఆలోచించుకుంటున్నావు అనేది మాత్రం కరెక్ట్. ఆ ఎక్కువ ఆలోచించడానికి రీజన్స్ నేను చెప్పా కదా, నువ్వే నెంబర్ 1 అని చెప్పి ఆ నెంబర్ 1 వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలనే స్ట్రెస్ ఉంది ఓవర్ హింట్ వల్ల. అండ్ అవతలోడు ఏది మాట్లాడినా కూడా నన్ను టార్గెట్ చేయడానికి చూస్తున్నారేమని వాళ్ళ జోలికి పోకుండా ఉండడంలో అదొక గేమ్ ప్లాన్లో వెళ్తుంది. అండ్ ఎవరైనా పక్కకు వచ్చినప్పుడు తెలియకుండా నిజంగా అది ఆ ప్లేస్లో నేనున్నా అనిపిస్తుంది, అరే నేను నెంబర్ 1 అని అందరికీ తెలిసినప్పుడు నాతో క్లోజ్గా ఉంటుందంటే ఓట్ల కోసం ఉంటున్నట్టున్నారు వీళ్ళన్న ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది ప్రపంచంలో. ఆ తర్వాత తనుజ, అందుకే ఎవరిని మంచి చేయాలని చూడకూడదండి, అందుకనే నేను అలా ఉండాలని అనుకోవట్లేదు, ఊరికే తన వెనక తిరగకు అని కూడా చాలాసార్లు చెప్పా, ఊరికే తన వెనక తిరగకు అని కూడా చాలాసార్లు చెప్పా. బట్ దీంట్లో కూడా ఒక ఫ్లిప్ ఉంది. ఒకనొక టైంలో జైలు దగ్గర ఒక డిస్కషన్ జరిగినప్పుడు తనుజ ఏమంటుంది అంటే, జైలు దగ్గర భరణి వాళ్ళు ఉన్నప్పుడు రీతు వల్లే డెమాన్ గేమ్ స్పాయిల్ అవుతుంది, రీతు లేకపోతే డెమాన్ ఇంకా బాగుండేది అన్నట్టుగా రీతు వల్ల డెమాన్ గేమ్ స్పాయిల్ అవుతుంది అన్నారు. ఇంకా ఆ తర్వాత సేవ్ చేసిన తర్వాత రీతు విషయంలో రీతు నీ గేము డెమాన్ వల్ల స్పాయిల్ అవుతుంది అనేది 2 మాటలు మార్చింది అక్కడ కూడా. దీనికి మేబీ దానికి పాజిటివ్ యాంగిల్ మీరేం చెప్తారంటే, టైం గ్యాప్ ఉంది కదా, మేబీ డెసిషన్ ఒపీనియన్ మారొచ్చు అనుకోవచ్చు. బట్ అవి చూసి దానికి ఏమనిపిస్తుంది అంటే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట అన్న ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్గా నాకు అనిపించింది ఒకటే, ఆ అమ్మాయి మాత్రం మనస్ఫూర్తిగా మాట్లాడింది ఏంటంటే, సపోర్ట్ అనే పాయింట్ మీద ఎక్కువ ల్యాక్ చేసి తీసుకొని వచ్చిన ప్రతిసారి ఆవిడ నెగిటివ్ కనపడతారు. ఫర్ ద ఫస్ట్ టైం నాకేమనిపిస్తుంది అంటే, ఈ అమ్మాయి గేమ్ అంతా వచ్చిన హింట్లు ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఇవన్నీ థింక్ చేసుకొని క్లియర్గా ఎక్కువ ఆలోచించుకొని ప్రతిదీ థింకింగ్ ఎక్కువ చేసుకొని ఆ సిచ్యువేషన్ అది బీయింగ్ తనుజ ఇస్ టఫ్. ఆ పాయింట్లో నాకు సపోర్టు వెంటనే వచ్చి చేసేవాళ్ళు లేరని ఫీల్ అయింది. ఈవెన్ ఇనిషియల్ డేస్లో మాత్రం తనుజ గారికి భరణి అండ్ ఇమాన్యుయల్ గట్టిగా నిలబడ్డారు, అది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే రాల్సింది. వాళ్ళిద్దరు పాయింట్లో కూడా నువ్వు సపోర్ట్ చేయలేదనేసి అన్నమే నాకు కోపం వచ్చింది. అది ఇప్పటికీ అదే కోపం. వాళ్ళిద్దరు చేశారు, నీకు 3 సార్లు చేసిన తర్వాత 5వ సారి 6వ సారి చేయకపోతే నువ్వు అసలు సపోర్ట్ చేయలేదంటే ఎవరికైనా బాధేస్తుంది కదా, అది తప్పు. వాళ్ళిద్దరు చేయలేదంటే నేను అసలు యాక్సెప్ట్ చేయను. వాళ్ళు ప్యూర్గా నీ నుంచి రిటర్న్ యాక్సెప్ట్ చేయకుండా చేశారు. బట్ వాళ్ళు అప్పుడు చేసింది ఇప్పుడు రిటర్న్ యాక్సెప్ట్ చేశారు, బజర్ దగ్గర వాళ్ళ దగ్గర యాక్సెప్ట్ చేశారు, అది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ ఇనిషియల్ డేస్లో ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా చేశారు. అది ఒకటి మా హౌస్లో 90% అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. అందరూ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది సపోర్టే కదా. నువ్వు మళ్ళీ చేసినప్పుడు సపోర్ట్ వద్దే. అందరూ ఎవరు చేసినా సపోర్ట్, నువ్వు చేసి తీసుకున్న తర్వాత సపోర్ట్ లేదని చెప్పకూడదు, లేదని చెప్పిన దాని మీద నిలబడాలి. మళ్ళీ వచ్చినప్పుడు కళ్యాణ్ వచ్చిన తర్వాత రీతు నాకు సపోర్ట్లో ఉందని, ఈ రోజు వచ్చేసరికి రీతు కూడా నాకు బజర్ కోసం ఉందని అంటున్నాం. ఇలా ఈ 2-3 సార్లు మాట మర్చిస్తారు, అది నెగిటివ్ కనపడుతుంది. ఓవరాల్గా ఈ సపోర్ట్ రిలేటెడ్గా ఆవిడ మనసులో ఉన్న మాట అయితే నాకు క్లారిటీ వచ్చింది. సో ఇదే అనమాట. అంటే అందరూ నా కోసం ఏదో చేయాలనేసి వచ్చి ఏదో బెనిఫిట్ కోసం వచ్చి అనుకుంటున్నారనేది ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏమొచ్చింది సార్, భరణి గారు రిలేటెడ్గా ఆవిడ తెలివైంది, ఆవిడకి ఇదే అనిపించుంటుంది, అదే రైట్ కూడా. ఆగిపోయిందిరా
ఎంతసేపు ఉంది అయిపోయిందా